మీవి కొన్ని వీడియోస్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వీడియోస్ ఉన్నాయి. యూత్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తారా? ఎంటర్టైన్ చేద్దామనేసి వర్డ్స్ మాట్లాడుతున్నారు, గెటప్ చేసేవన్నీ ఓకే, బట్ డూ యూ థింక్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్? ఇప్పుడు మీరు లైవ్ స్ట్రీమింగ్లో తపస్ బాలని తిడతారు కదా, ఇంకా అంటే సజెషన్స్ బాగుంటాయి కానీ చేయడం చాలా కష్టం. నన్ను ఎవ్వరు కూడా ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. నీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? మీ డాడీని తిట్టలో చెప్పగలుగుతారా? Let the town hall begin. Let's go. వాట్స్ యువర్ బెస్ట్ క్లచ్ మూమెంట్? అంటే మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ నెక్స్ట్ లెవెల్ కొట్టిన, ఉరికిచి కొట్టిన. బ్రో, నల్గొండలో మీ స్కూలింగ్ ఎలా జరిగింది? తునీదా అని ఉంటుంది ఆ పాట. టైరాట్ ఆడుకుంటూ పోతుండే, కానీ నేను ఒకనే ఫెయిల్ అయినా ఎల్కేజీలో, అది కూడా 2 సార్లు. వావ్, ఎల్కేజీ 2 సార్లు చదవడం ఏంటి? మా టీచర్ నన్ను ఫెయిల్ చేసేసింది. నేను ఎంపీసీ ఎవరైనా లాంగ్ టర్మ్ చేస్తాడా? నేను చేసిన. ఇప్పుడున్న జనరేషన్ ఏం లేదు, పొద్దున్న లేవగా నేను స్క్రోలింగ్ రీల్స్ కొట్టు స్నాప్ కొట్టు. అన్న మీరు సింగిల్స్ కి ఇచ్చే మోటివేషన్ ఏంటన్నా? మింగిల్ అవ్వమని చెప్తా. నేను చెప్తున్నా, ఈ గేమ్ ఆడితే షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ మొత్తం అన్నీ వస్తాయి. అన్న మీరు బాగా హట్ అయిన సిచ్యువేషన్ ఏదన్నా? చాలా మంది లైక్ తక్కువ చేసి మాట్లాడుతుండే నన్ను. ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్ళాలన్నా కూడా లైక్ ఒకలాంటి బాధ అనిపిస్తుండే. అంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే షాప్ అని చెప్తే చెప్పుకోనికే కూడా ఆర్డర్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న ఏమో యూఎస్లో ఉన్నాడు, మరి తమ్ముడేమో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. డిఫరెంట్గా వాళ్ళు చూసే విధానం కూడా వెరైటీగా ఉంటుండే. 1 lakh సబ్స్క్రైబర్స్ పాస్డ్ అని చెప్పేసి మనకు ఒక షీల్డ్ వస్తుంది, సిల్వర్ ప్లే బట్. అది మా డాడీకి చూపిస్తే మా డాడీ దాన్ని ఇట్లా ఇష్టం నా ముందర. ఏందిరా ఇది, చదువుకోలేదు, జాబ్ లేదు. ఇంకా ఆ రోజు నాకు బాధ అనిపించింది, నేను ఇట్లా కాదు, మనం ఏందో ఇంకా చూపించాలి. ఈ రోజు మా డాడీ 10 మందితో చెప్పుకుంటాడు, మా కొడుకు యూనిక్ గేమర్ అని చెప్పుకుంటాడు. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారా, ఒకసారి మీ అబ్బాయిని కల్పించచ్చు కదా. నేను మీకు చాలా పెద్ద ఫ్యామిలీ. లైక్ ఏంటంటే మాకు కరోనా టైంలో ఏం చేయాలో తెలియని టైంలో మాకున్న ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అది మీరే. మీరు నించుని గేమింగ్ ఆడేవారు కదా? ఎస్, కూర్చొని ఆ బ్యాక్ మొత్తం సాటిగా పెయిన్. 1 year ప్లస్ నేను నిల్చొని స్ట్రీమ్ చేసిన. ఈ నర్వ్స్ మొత్తం ఇట్లా బల్జ్ అవుతుండే బయటికి కాళ్ళకి. అన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో యూట్యూబ్ వీడియో చేస్తా అని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? అది చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఉంది గేమింగ్ అంటే పిచ్చి. మా ట్యూషన్ సార్ ఉంటాడు కదా, వాళ్ళ దాంట్లో కంప్యూటర్ ఉంటుండే, ఆ దాంట్లో రోడ్ ర్యాష్ జీటీ వేసి ఒత్తుతుండే. నా మెడలో గోల్డ్ చైన్ ఉండే, అది అమ్మేసి నేను పిఎస్సి కన్సోల్ తెచ్చుకున్నా. అసలు రాజన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటి? అన్ని కాంప్లికేషన్స్. అది తెలియనిలే అది తెలిస్తే ఇంకా నా పని అయిపోతాను. ఇప్పుడు తెలుస్తుంది కదా, కానీ ఇప్పుడు తెలుస్తుంది, నో ఇష్యూస్. వదిన కోసం ఒక చిన్న పాట పాడతారా? కోదండ రాముడు అంట అమ్మలా. మా వైఫ్ వచ్చిన తర్వాతనే నాకు సక్సెస్ వచ్చింది, ఆనెస్ట్ చెప్పాలంటే. నా ధైర్యం మీరే, సో మీరే నాకు ధైర్యం ఇచ్చారు ఇక్కడ నేను కూర్చొని ఈ పొజిషన్ ఉండడానికి. అది సాయిరామ్ హ్యాకర్ బేటా, వీడు హ్యాకర్ బేటా. ఓయమ్మో నాయనో, ఫైర్ చూపించాలి మా ఫైర్. ప్రతి క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ఉంటాడు, చదువు పైన పెద్దగా ఫోకస్ ఉండదు, టీచర్స్ ఏదో తిట్లు పక్కా రోజు. దాంతోపాటు పాపం వాళ్ళ పేరెంట్స్ వీటి ఫ్యూచర్ ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక క్వాలిటీ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన పని చేస్తే మాత్రం చాలా మంచిగా చేస్తారు. దే మైట్ నాట్ చూస్ ద రెగ్యులర్ లైఫ్, బట్ వెన్ దే క్రాక్ లైఫ్, దే క్రాక్ ఇట్ డిఫరెంట్లీ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ. దే డు నాట్ జస్ట్ ప్లే గేమ్స్, they play to change the game. From being just another gamer to becoming Telugu's most loved creator. Without further ado, let us welcome unique gamer Raju aka Punja. you guys are ready? తిన్నారా? ఏం తిన్నారు? నేనేం తిన్నాడు కదా, పూరి చికెన్. సూపర్. సో రాజు గారు, సింపుల్ దిస్ ఇస్. ఇందులో హోస్ట్ అనేది ఎవరు ఉన్నారు, ఐఎమ్ జస్ట్ ఎ మోడరేటర్. Students are going to be the ones who will be asking you all the questions. So it's going to be a conversation between both of you guys. So you guys are ready? Yes! Let the town hall begin? Yes! Let's go. We'll start the first question. హాయ్ అన్న. హాయ్ అన్న, మీ పేరు, మీ ఫుల్ నేమ్ ఏంటన్నా? అంటే అందరూ రాజు గేమింగ్ అనే పిలుస్తారు, మీ ఫుల్ నేమ్? మై ఫుల్ నేమ్ వచ్చేసి అను నాగరాజ్. ఓకే అన్న, పుంజు అని ఎందుకన్నా? పుంజు అని ఎందుకన్నా అంటే లైక్ యాక్చువల్లీ పుంజు అనేది పర్టికులర్గా ఎవరు ఏం పిలవలేదు. నేను ఆడే గేమ్లో
చికెన్ డిన్నర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది పబ్జి మొబైల్లో. సో ఆ చికెన్ డిన్నర్ కొట్టినప్పటి నుంచి ఇంకా ఆటోమేటిక్గా అందులో పుంజు ఆ చికెన్ అది కనిపిస్తుంటుంది కదా, సో అక్కడ నుంచి పుంజు అనమాట. అది మేమే ఇంకా అంటే ఆటోమేటిక్గా క్రియేట్ చేసాం, ఆటో జనరేటెడ్ పుంజు పుంజు అని చెప్తే ఇక నేనే పుంజుని, పుంజు వచ్చి పెట్టని కొడితే ఎట్టుంటుంది తెలుసా, మరి నేను కొట్టి అంటే ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో పుంజు అని చెప్పి వచ్చింది. సో ఇంకా అదే అందరు నన్ను పుంజు పుంజు అని వెళ్ళడం స్టార్ట్ చేసి. మీ ఫేవరెట్ తెలుగు సినిమా ఏంటో తెలుసుకోవచ్చా? మై ఫేవరెట్ తెలుగు మూవీ అంటే ఆల్ టైమా లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ అట్లా ఏమన్నా? ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అండ్ మూవీ. ఇన్స్పైర్డ్ బై దేశముదురు విత్ హిస్ ఫిజిక్ అల్లు అర్జున్. ఎందుకంటే మనము రియాలిటీ ఒకటి ఉంటుంది, బిహైండ్ ద స్క్రీన్ ఒకటి ఉంటుంది. వాళ్ళ అంటే లైక్ వాళ్ళ వర్క్ చేయడం కానీ, వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు పర్ డే అట్లా. సో ఐఎమ్ ఇంప్రెస్డ్ బై హిస్ బాడీ అండ్ హిస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. దేశముదురు. మీవి కొన్ని వ్లాగ్స్ లో అతడు మీ ఫేవరెట్ మూవీ అని విన్నాము. అతడు ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ మూవీ. బట్ ఇన్స్పైర్డ్ అన్నారు కదా మీరు ఫేవరెట్ అంటే, లైక్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఐ లవ్ ఎవ్రీ వన్. ఐ లవ్ మహేష్ బాబు, ఐ లవ్ ప్రభాస్ అన్న, టిఎఫ్ఏ బానిసా. yes, I love everyone, but because of him I just got inspired. I started my gym in the year of 2007. మూవీ అప్పుడే రిలీజ్ అయింది, దేశముద్ర మూవీ అప్పుడే రిలీజ్ అయింది. అరే వాళ్ళే చేస్తారా బాబు నేను కూడా చేస్తా అని చెప్పి ఐ స్టార్టెడ్ మై జర్నీ. అన్న మీరు ఏమైనా ఫ్యూచర్లో యాక్ట్ చేస్తారా ఛాన్స్ వస్తే? డెఫినెట్గా యాక్ట్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన చిన్న చిన్న లైక్ క్యామియో రోల్స్ అట్లాంటివి స్టార్ట్ చేసిన. మేబీ సూన్ మీరు చూడబోతారు. చాలా మంది అడుగుతున్నారు అన్న ఏమైందన్న మూవీ అంటే, లైక్ ఫెబ్లో పెట్టినాను ఒక అప్డేట్. సో అన్ఫార్చునేట్గా ఆ మూవీ వచ్చేసి కొంచెం డిలే అయింది. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా, అంటే మూవీ ఒకటి రన్ అవుతుంది, ఒకటి డిలే నడుస్తుంటుంది అట్లా. సో డెఫినెట్గా మీరైతే చూస్తారు, బట్ స్మాల్ రోల్స్, క్యామియో రోల్స్. ఇఫ్ దట్ గోస్ ఆన్ గుడ్ విల్ గో హైయర్. యాంటాగనిస్ట్గా చేస్తారా? నెగటివ్ రోల్ ఏమైనా విలన్ అంటే విలన్ రోల్ కూడా రావచ్చు మనకి. అంటే మనం యాక్చువల్లీ స్క్రీన్ ప్రజెన్స్ కనబడాలి కదా ఫస్ట్. ఒకసారి కనిపిస్తే వాళ్ళు మనకి ఆప్షన్స్ వస్తాయి మనకి అట్లా. హాయ్ అన్న. హాయ్. హూ ఇస్ రియల్ పుంజు? అంటే లైవ్ స్ట్రీమ్ చేస్తాడు, గేమ్ ఆడతాడు కాకుండా వేరే ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? హూ ఇస్ రియల్ పుంజు అంటే నేను పుంజు అని నేను ఎప్పుడు చెప్పుకోలే. పుంజు బ్రాండ్ కేమ్ ఫ్రమ్ పుంజు అనేవాడు 10 మందికి హెల్ప్ చేస్తాడు. ఐ మీన్ టు లైవ్ స్ట్రీమింగ్ రైట్. సో నేను లైవ్ స్ట్రీమ్ చేయడంతో పాటు నాతో పాటు నా సబార్డినేట్స్ మంచిగా ఉండాలా, నా కోస్ట్ లైవ్ స్ట్రీమర్స్ మంచిగా ఉండాలా. సో నాకు వీలైనంత వరకు ఐ డూ హెల్ప్ దెమ్. సో ఆ దాంతోని పుంజు అనే ఇమేజ్ బ్రాండ్ స్టార్ట్ అయింది. అంటే దే క్రియేటెడ్ మీ. నేను నా గురించి ఎప్పుడు నేను బయట చెప్పుకోను, నా గురించి మాట్లాడుకునేటట్టు నేను చేస్తాను. అది అన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో యూట్యూబ్ వీడియోస్ చేయమని చేస్తా అని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. మీరు ఎట్లా కన్విన్స్ చేశారు మీ ఫ్యామిలీని? మిడిల్ క్లాస్ అని లేదు, హై క్లాస్ అని లేదు, లో క్లాస్ అని లేదు, ఎవరైనా చేయొచ్చు యూట్యూబ్ వీడియోస్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పేరెంట్స్ని ఒప్పించడం ఇది. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు కూడా అగేన్స్ట్ ఉంటారు. అరే వీడు యూట్యూబ్ వీడియోస్ చేస్తాడంట, ఏంది టిక్టాక్ చేస్తాడంట, అంత టైం వేస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ఏమేమో చేస్తున్నట్టు పిచ్చోడు అవుతుంది వీడు అని. సో ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్. ఇఫ్ యు ఆర్ అ స్టార్టర్ డెఫినెట్లీ గో ఆన్ డూయింగ్ వీడియోస్. ఓకే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ టిక్టాక్ అయితే మన దగ్గర లేదు, ఇన్స్టా ఉంది, స్నాప్ ఇవన్నీ వాడుతుంటారు. సో డెఫినెట్గా మీరు చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే ఈ జనరేషన్ టైం వేస్ట్ చేసుకుంటారు ఆనెస్ట్గా చెప్పాలంటే. సో ప్లీజ్ డూ నాట్ వేస్ట్ యువర్ టైం, బట్ స్టార్ట్ అ ఛానల్. ఇప్పుడు ఏది ట్రెండ్ ఉంది లైక్ పాలిటిక్సా, మీకు నచ్చిన నీష్, మీకు నచ్చిన లైక్ ఇప్పుడు రీసెంట్గా మూవీ రివ్యూస్ నడుస్తుంది ట్రెండింగ్. మీరు ఏది ట్రెండింగ్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు డాన్సింగ్ అంటే ఇష్టం ఉంది, జస్ట్ షో ఆఫ్ యువర్ డాన్స్ స్కిల్స్ ఇన్ ద వీడియోస్. సో అట్లా కూడా లేదు, మీరు ఒక మంచి పాటలు పాడాలనుకుంటారు లైక్ సింగింగ్, యూ కెన్ స్టార్ట్ దట్ వే ఆల్సో. లైక్ నేను ఎట్లా అంటే లైక్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మల్టిపల్, లైక్ ఫస్ట్ అన్బాక్సింగ్ గ్యాడ్జెట్స్, తర్వాత గేమింగ్, తర్వాత వ్లాగింగ్, నా డైట్, అట్లా ప్రతి ఒక్కటి షో చూపిస్తుండే. సో యూనివర్సల్ కంటెంట్ ఈజ్ గుడ్ అని నేను చెప్తా. సో మీరు ఇంట్లో ఎలా కన్విన్స్ చేస్తారు మీ పేరెంట్స్ని? బికాస్ మీ ఫాదర్ ఇస్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ మీ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే కూడా యూ ఆర్ డూయింగ్ ద మోస్ట్ యూనిక్, కరెక్ట్ పేరు పెట్టుకున్నారు మీరు, యూనిక్ గేమర్ అనేసి. సో ఇంట్లో కన్విన్స్ ఎలా చేయడం జరిగింది, వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు ఆ స్టోరీ ఏంటి? యాక్చువల్లీ గేమింగ్ అనేది ఏదో నిన్న స్టార్ట్ చేసింది అయితే కాదు. లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి అది ఉండాలి, మన బ్లడ్ స్ట్రీమ్లో ఉండాలి అది. అంటే లైక్ గేమర్ అంటే అందరూ ఆడతారు గేమింగ్ అనేది, నేను ఆడాను, చిన్నోళ్ళు ఆడతారు, పెద్దోళ్ళు ఆడతారు. అది చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఉంది గేమింగ్ అంటే పిచ్చి. సో ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1999-2000 ఓన్లీ ఐ స్టార్టెడ్ గేమింగ్. అప్పట్లోనే నేను మా ట్యూషన్ సార్ ఉంటాడు కదా,
వాళ్ళ దాంట్లో కంప్యూటర్ ఉంటుండే, వాళ్ళు బ్యాచులర్స్ అనమాట. వాళ్ళ దాంట్లో రోడ్ ర్యాష్ జీటీ వేసి ఒత్తుతుండే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో లైక్ దట్ నేను 2004 నేను పీసీ తీసుకుంటే పీసీ కొనడం కాదు, పీసీ కొన్న తర్వాత దాని కాంపనెంట్స్ అన్ని ఓపెన్ చేసి ఇది ర్యామ్, ఇది మదర్ బోర్డ్, ఇది ప్రాసెసర్, దీన్ని ఎట్లా ఇప్పాలా అవే వేస్తుండే నేను. ఒకసారి ఏమైందంటే యాక్చువల్లీ 2013 ఆ టైంలో మా డాడీకి దొరికిపోయాను ఇంట్లో గేమింగ్ ఆడుకుంటా. నేను యాక్చువల్లీ గేమింగ్ ఆడేటప్పుడు ఏంటంటే నాకు నచ్చిన కన్సోల్, నాకు నచ్చిన పీసీ అవన్నీ తెచ్చుకుంటా. లైక్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే 2013 అంటే నేను అప్పుడు కాలేజ్, నా దగ్గర మనీ కూడా ఉండవు, నా మెడలో గోల్డ్ చైన్ ఉండే, అది మా మమ్మీ వాళ్ళు వేయించారు. అది అమ్మేసి నేను పిఎస్సి కన్సోల్ తెచ్చుకున్నా. నంబర్ ఎవరు అది, గోల్డ్ చైన్ అమ్మేసి ప్లే స్టేషన్ 3 తెచ్చుకున్నా. గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటుండే ఇంట్లో. డాడీ ఆఫీస్కి వెళ్ళినాక డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయింట చలో ఆడు 10 hours 12 hours నాన్ స్టాప్ ఆడుతుండే. 1 దొరికిపోయినా. దొరికిపోయేసరికి ఇంకా మా డాడీ మానిటర్ని వలగొట్టేసిండు. గోల్డ్ చైన్ అని తెలిసిపోయిందా వాళ్ళకి? గోల్డ్ చైన్ నుంచి వచ్చిందని అది తెలియనిలే, అది తెలిస్తే ఇంకా నా పని అయిపోతుండే. ఇప్పుడు తెలుస్తుంది కదా కానీ. ఇప్పుడు తెలుస్తుంది, నో ఇష్యూస్. ఓకే, సో అలా ఇంట్లో తెలిసింది. యా, సో అక్కడ అంటే ఇంకా అట్లా తెలిసింది. దాని తర్వాత ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ చేస్తే కూడా చేయనీలే. లైక్ 2016-17లో వెన్ ఐ వాజ్ ఇంటూ బిజినెస్, నాది క్లాత్ స్టోర్ ఉండే. సో అక్కడ ఏంటంటే సేల్స్ అవ్వకపోతే నేను ఇట్లా గేమింగ్ ఆడుకుంటుండే అనమాట. సో అక్కడ కూడా గేమింగ్లోకి వచ్చేసాను నేను. అప్పుడు వచ్చి గేమింగ్ చేస్తుంటే కూడా కొంచెం లైక్ స్లో ఉండే గేమింగ్ అనేది. అప్పుడు స్లో ఉండే 2016-17 ఆ టైంలో స్లో ఉండే, ఎందుకంటే అప్పుడు ఈ పబ్జి మొబైల్ అనేది రాలేదు. 2018 ఎండింగ్ 19 ఆ టైంలో వచ్చింది. సో టైం వేస్ట్ చేస్తుండే మంచిగా. గేమ్స్ ఆడాలా, టైం వేస్ట్ చేయాలా, సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. సేమ్ అన్న, అది మీరు యూట్యూబ్లో స్టిక్ అయ్యి యూట్యూబ్ వీడియోసే చేసి అందులోనే సెటిల్ అవుతానని మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు? వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు? నేను లైక్ 2017-18లో యూట్యూబ్, యాక్చువల్లీ 2014లోనే స్టార్ట్ చేశాను యూట్యూబ్. బట్ 2017లో కొంచెం సీరియస్గా ఉండే, ఆ గేమింగ్ అవన్నీ. ఎందుకంటే నాకు తెలుసు అనమాట యూట్యూబ్కి నుంచి మనం ఏదో ఒకటి చేయాలి. ఐ యూస్ టు వాచ్ ఫారినర్స్ని చూస్తుండే, స్ట్రీమ్ చేస్తుండే. వీళ్ళు ఏంద్రా స్ట్రీమ్ చేస్తారు, ఏంద్రా బై అని చెప్పి చూస్తుండే. అరే మనం ఎందుకు చేయొద్దురా బై, ట్రై చేద్దామని చెప్పి నేను దిగిన. సో తెలిసింది నాకు అక్కడ పాత్, వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి. సో లేలే ఇది మనం సైడ్ ట్రాక్ లెక్క పెట్టుకుందాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. హాయ్ అన్న. హాయ్. చైల్డ్హుడ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా మీ పర్సనాలిటీని షేప్ చేసింది అలాగా? సో లైక్ మేము యాక్చువల్లీ మాది నల్గొండ, వీఆర్ బేసికలీ ఫ్రమ్ నల్గొండ. సో మేము నల్గొండలో, నేను 4th క్లాస్ వరకు నల్గొండలో చదువుకున్నాం. 5th క్లాస్లో సడన్గా మేము హైదరాబాద్కి వచ్చినాం. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంది, మనం నల్గొండ అంటే అప్పుడు చిన్న పల్లెటూరు లెక్క ఉంటుండే. ఇప్పుడు టౌన్ అయింది, అప్పుడు ఊరు లెక్కనే ఉంటుండే. సో మనం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మనకి ఆ స్కిల్స్ కూడా ఉండవు కదా, మాట్లాడే స్కిల్స్ కూడా ఉండవు, ఇంగ్లీష్ రాదు. సో నేను నార్మల్గా స్కూల్ అడ్మిషన్కి వెళ్ళిన, హెచ్పిఎస్కి వెళ్తే హీజ్ నాట్ ఫిట్ అని చెప్పి అన్నారు. నాకు అనిపించింది అప్పుడు అమ్మ ఇట్లా కూడా ఉంటుందా అని. సో తర్వాత నేను సెయింట్ ఆండ్రూస్ స్కూల్కి వెళ్ళిన. సెయింట్ ఆండ్రూస్ స్కూల్కి వెళ్తే ది జస్ట్ గైడెడ్, అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు, మేము గైడ్ చేస్తామని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకపోతుండే. అండ్ ఐ యూస్ టు బి ఒబేస్, ఇంత మంచిగా కుంభకర్ణం లెక్క ఉంటుండే గట్టిగా. సో అందరూ టీజ్ చేస్తుండే ఫ్యాటీ అని చెప్పేసి. సో అంటే ఇంకా ఉంటుంది కదా, చిన్న ఉన్నప్పుడు నువ్వు లావునవర్ అబ్బాయి అని చెప్పి ఎవరైనా టీజ్ చేస్తుంటే మనకి అట్లా ఒక అలాంటి ఫీల్ వస్తుంది. ఎస్. సో అది కొన్ని పెట్టుకున్న మైండ్లో, లైక్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు బీ సంథింగ్ యునిక్, నన్ను ఒకడు కూడా పిన్ పాయింట్ చేయొద్దు. అది సూపర్. అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. ఆయన హాయ్. మీరైతే డెఫినెట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ క్రష్ ఎవరు? గుడ్ క్వశ్చన్. సి, ఫస్ట్ క్రష్, సెకండ్ క్రష్ అని చెప్పను. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ క్రష్, ఓకే? లైక్ ఇట్స్ లైక్ అన్ అట్రాక్షన్. అంటే ఏంటంటే అమ్మాయిలు కూర్చుంటారు కామన్, అమ్మాయిలు కూర్చుంటారు. అమ్మాయి నచ్చింది అనుకో, నాకు అరే నచ్చిందిరా, బాగుందిరా, అరే అంటే అప్పటి నుంచి కాదు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం అనుకుంటాం, అరే మామ బాగుందిరా, అరే నాది రే, చూడకరా రే. సో అంతవరకే క్రష్ తప్ప ఇంకా బియాండ్ అయితే వెళ్ళలేను. ఎస్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ క్రష్. సెలబ్రిటీ క్రష్ ఎవరు ఉండే? సెలబ్రిటీ క్రష్ ఇన్ ద సెన్స్ ఉన్నారు, బట్ జస్ట్ చూడడం వరకే, స్క్రీన్ మీద వాళ్ళ దగ్గర కూడా పోలే మనం.
అంటే చిన్నప్పుడు ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. నేను చిన్న ఉన్నప్పుడా? యా. అప్పుడు చెప్తా. భూమిక. ఓకే. 2004-5 ఆ టైంలో. ఇంకా సిగ్గని కాదు అంటే అయ్యో పాత హీరోయిన్లు గుర్తుకొస్తలేరు. తమన్నా నా స్క్రీన్ మీద చూస్తారు. బాహుబలి చూసారు ఎప్పుడు? Yes. నైస్. అన్న మీరు చిన్నప్పుడు యాక్చువల్లీ మీ అమ్మ నాన్న మీ నాన్న మీ తాత పోలీస్ కదా. ఎస్. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అన్న అప్పుడు? తాతయ్య డాడీ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్. సో ఎంత అంటే అంత స్ట్రిక్ట్ ఉంటుండే. మా తాతయ్య మా డాడీని కొట్టిండు, మా డాడీ నన్ను కొట్టిండు. సో అంటే కొట్టడం ఇక్కడ కాన్సెప్ట్ కాదు, బట్ ఆ భయంతో పెరిగినాం మేము. సో ఆ భయంతో పెరగడం వల్ల ఏంటంటే మేము ఈరోజు ఇట్లా అందరి ముందర ఇట్లా కూర్చున్నాం. అంటే ప్రతి ఒక్కరికి భయం అనే కాన్సెప్ట్ ఉండాలా. లావిష్గా ఉండడం, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు పెంచితే మన చేతులకి జారిపోతారు. హాయ్ అన్న. హాయ్. సో మీరు చిన్న ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా తిట్టిరా కొట్టారా? అంటే ఇప్పుడు మీరు లైవ్ స్ట్రీమింగ్లో తపస్ బాలని తిడతారు కదా అలా. లైక్ మీరు అన్నది క్వశ్చన్ బాగుంది. టపాస్ బాల్ తిట్టిరా అంటారు కదా. సో మీరు ఓన్లీ ఆన్ ద స్క్రీన్ చూసిర్రు, బిహైండ్ ద స్క్రీన్ ఏమైతే మీరు చూడరు. సో అంటే యాజ్ అ ఫాదర్ కిడ్ ఎంత తప్పు పని చేస్తాడు ఇంట్లో, ఎంత కోపం వస్తుంది అది అందరికి ఉంటుంది. ఇప్పుడు మీకైనా సరే మీరు కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ డాడీ నిన్నేమని అంటే నువ్వు వెనకాల తిట్టుకుంటారు, కానీ నువ్వు చెప్పవు కదా బయటికి. అది నేను ఆన్ ద స్క్రీన్ నేను లైవ్లో ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను దొరకబట్టినావు. అది అందరు చేసేది అదే ఇంట్లో, అందరు చేసేది ఇంట్లో అదే. నువ్వు మీ డాడీని నువ్వు తిడతావు ఇంట్లో, కానీ నువ్వు బయటికి చెప్పుకో. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఇప్పుడు మీరు ఛానల్కి యూనిక్ గేమర్ అని పేరు పెట్టారు కదా, దానికి ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా పర్ఫెక్ట్ గానీ? యూనిక్ గేమర్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే యాక్చువల్లీ ఐ యూస్ టు వాచ్ ఫారినర్స్ అని చెప్పినా కదా. సో స్టార్టింగ్ లో మనకి ఛానల్ నాలెడ్జ్ ఉండదు. ఐ యూస్ టు వాచ్ ఫారినర్స్ లైక్ టిపికల్ గేమర్, ఫైట్ యాట్ అని చెప్పేసి అప్పట్లో ఉంటుండే ఫారినర్స్. సో ఆ టిపికల్ గేమర్ లోగోతోని నేను ఆ లోగో చూస్తుంటే టీజీ అని ఉంటుంది, టిపికల్ గేమర్. నేను ఆలోచిస్తుండే ఛానల్ పేరు ఏం పెట్టుకోవాలి బాగా. అంటే రీసెర్చ్, ఎవరైనా సరే మనం ఏదైనా పని చేయాలనుకో రీసెర్చ్ చేస్తాం, బ్లైండ్గా పెట్టుకో మనం ఏదైనా పేరు. ఐ వాంట్ టు బి యూనిక్ ఐ వాంట్ టు బి యూనిక్ అని అనుకుంటుండే, కానీ ఏందో అనుకోలే. తర్వాత తెలిసింది యూనిక్ అనే ఉంది కదరా బాబు, యూజీ అని పెట్టుకుంటే యూనిక్ గేమర్ అని పెట్టుకోవచ్చు. యూఎన్క్యూ గేమర్ రాజు అని పెట్టుకున్నాను నా ఛానల్ పేరు ఫస్ట్. తర్వాత యూనిక్ గేమర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టేసిన దానికి. క్రేజీ. హాయ్ అన్న, నా పేరు లిఖిత్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. లైక్ ఏంటంటే మాకు కరోనా టైంలో ఏం చేయాలో తెలియని టైంలో మాకున్న ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అది మీరే. మేము చాలా థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతాం మీకు. చాలా పెద్ద ఫ్యాన్స్. మా మల్లారెడ్డి యూనివర్సిటీ అంతా మీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నల్గొండలో మీ స్కూలింగ్ ఎలా జరిగింది? నల్గొండలో వచ్చేసి నేను నల్గొండ పబ్లిక్ స్కూల్. ఓకే. ఎల్కేజీ నుంచి 4th క్లాస్ వరకు నల్గొండలే. బట్ ఎల్కేజీ నేను 2 సార్లు చదివిన. వావ్. ఎల్కేజీ 2 సార్లు చదవడం ఏంటి? మా టీచర్ నన్ను ఫెయిల్ చేసేసింది. ఎల్కేజీ అంత స్ట్రిక్ట్ ఉంటుండే అప్పట్లో. వావ్. అసలు ఎల్కేజీ రిపీట్ ఎవరు చేయరు జనరల్ గా అయితే. మామూలుగానే పంపించేస్తారు వల్ల చేస్తారు, కానీ ఫెయిల్ అయినందుకు అసలు రిపీట్ చేయరు. కానీ నేను ఒక్కనే ఫెయిల్ అయినా ఎల్కేజీలో, అది కూడా 2 సార్లు. బ్రో ఇప్పుడు ఓకే మీ స్కూలింగ్ అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే లైక్ ఎట్లా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అయిపోయింది. ఆనెస్ట్గా చెప్తున్నా. లైక్ ఇంతకుముందు మేము ఫీజు కట్టేది ఒక 5,000 రూపాయలు ఫీజు కడితే మొత్తం అయిపోతుండే ఇయర్ మొత్తం నేను చదువుకున్నప్పుడు. ఇప్పుడు 1 lakh 1.5 lakh అట్లా అయిపోయింది ఫీ నార్మల్ స్కూల్లోనే. ఇంకా చిన్న నార్మల్ బేసిక్ స్కూల్ అట్లా 50,000 60,000 అయిపోయింది. సో ఏ పేరెంట్ అయినా ఏమనుకుంటారంటే అరే నా కొడుకు మంచి స్కూల్లో ఉండాలా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా అని చెప్పి కోరుకుంటారు. సో అందుకనే ఇంకా అంటే ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయింది అంటే ఎడ్యుకేషన్ మనీ ఉంటేనే ఎడ్యుకేషన్ లెక్క అయిపోయింది. సో నా సైడ్ నుంచి ఒకటే ఏంటంటే దే హ్యావ్ టు రెడ్యూస్, వీలైనంతే ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయాలా, లేకపోతే లిమిటెడ్ దాంతో ప్రొవైడ్ చేస్తే సో దట్ అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరు ఇంకా ఎదుగుతారు. నైస్. హాయ్ అన్న, మీరు శ్రీ చైతన్య కాలేజ్లో చదివారు కదా, అందులో హాస్టల్లో కానీ కాలేజ్లో కానీ బెస్ట్ అండ్ వర్స్ట్ మెమోరీస్ షేర్ చేస్తారా మాతో? శ్రీ చైతన్య కాలేజ్లో నేను నారాయణగూడలో చదువుకున్నా. ఎట్లా అంటే ఒక జైల్లో ఉన్నట్టే ఉంటుండే ఆనెస్ట్ చెప్పాలంటే. ఆ 2 సంవత్సరాలు నేను యాక్చువల్లీ 3 సంవత్సరాలు, ఎందుకంటే నేను ఫెయిల్ అయినా. నేను 3 సంవత్సరాలు చదువుకున్నా. నేను లాంగ్ టర్మ్ చేసిన ఆనెస్ట్ చెప్తున్నా. నేను ఎంపీసీ
ఎంపీసీ ఎవడన్నా లాంగ్ టర్మ్ చేస్తాడా? నేను చేసిన. సో లైక్ ఒక జైల్లో ఉన్నట్టే ఉంటుండే, ఎప్పుడెప్పుడు బయట పడాలా, ఎప్పుడెప్పుడు బయట పోయి బిర్యానీ తినాలి. సో గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్ ఏమున్నాయి? బ్యాడ్ మెమోరీస్ బ్యాడ్ మెమరీస్ ఇన్ ద సెన్స్ ఫెయిల్ అవ్వడం బ్యాడ్ మెమరీ. గుడ్ మెమరీ, ఎనీ నైస్ మెమరీ ఫ్రమ్ దట్ కాలేజ్? నవ్వారు. లే అయ్యో, మనది ఓన్లీ బాయ్స్ ఉంటుండే కదా శ్రీ చైతన్య, అలా గర్ల్స్ ఎక్కడ ఉన్నారు? లేరు కదా. అయ్యో, అన్ని కాంప్లికేషన్సే. పక్కన కాలేజ్ ఇన్ ద సెన్స్ లైక్ నార్మల్గా బస్ స్టాప్స్లో కానీ బయట వెళ్తే చూస్తుండే, అరే అమ్మాయి బాగుంది అని చెప్పి అట్టనే చూస్తుండే, కానీ చూడడం వరకు అంతే. సో గుడ్ మెమరీ అదొకటే ఉంది పక్కన కాలేజ్. అన్న మీ స్కూలింగ్ మొత్తం నల్గొండలో కదా? ఎస్. మీ స్కూల్లో బెస్ట్ మెమొరీ ఏది? నా హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుండే అంటే ముత్యాలు లెక్క ఉంటుండే నా హ్యాండ్ రైటింగ్. ఐ థింక్ మీరు చూసే ఉంటారు, నా జిమ్ స్కెడ్యూల్ది కూడా నేను రాసుకున్నా, ఒకప్పుడు చూపించిన బ్లాగ్లో. మీరు ఎవరు చూసినా నాకైతే ఐడియా లేదు. సో నాకు హ్యాండ్ రైటింగ్కి సెకండ్ ప్లేస్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియానో ఏదో, నాకైతే ఐడియా లేదు, కానీ అప్పుడు వచ్చింది చిన్న ఉన్నప్పుడు, లైక్ సెకండ్ క్లాస్లో. అండ్ దాని తర్వాత డ్రాయింగ్ కూడా మంచిగా చేస్తుండే. దానికి కూడా లైక్ అంటే మనకు ఒక అచీవ్మెంట్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అది ఏదైనా కానీ, ఇప్పుడు నా పిల్లలు నాకు తీసుకొచ్చి చూపిస్తారు, డాడీ నాకు సర్టిఫికేట్ వచ్చిందని. దేనికి వచ్చింది బెటర్ అంటే హ్యాండ్ రైటింగ్ అంటారు. అట్లా. నైస్. అన్న మీ స్కూలింగ్ లైఫ్లో మీ ఫేవరెట్ స్పాట్ అయింది? అంటే హ్యాంగ్ అవుట్ అయ్యేది స్కూల్ తర్వాత వెళ్ళి ఎక్కడ ఎక్కువ ఉంటుండే మీ ఫ్రెండ్స్తో ఉండే? అచ్చా, ఓకే గాట్ ఇట్. స్పాట్. సో అంటే నార్మల్గా చిన్న ఉన్నప్పుడు స్కూలింగ్ అంటే నేను నార్మల్గా ఇంటి బయట కబడ్డీ, క్రికెట్ ఇంతే. అది ఉంటుండే, దాన్ని ఏమంటారు టైరాట్ ఆడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. తునీదా అని ఉంటుంది పాట. టైరాట్ ఆడుకుంటూ పోతుండే. టైరాట్ ఒకటి, తర్వాత అది జిల్లికోన అంటారు, ఇట్లా కొడతారా దాని కర్ర, గిల్లికట్ట ఏదో అంటారా, గిల్లిదండ. ఎస్. హాయ్ అన్న. హాయ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పోలీస్ కదా, మీకెందుకు అనిపించలేదు పోలీస్ అవుదామని? నాకు అవ్వాలని ఉండే, కానీ నా సరౌండింగ్స్ అది సక్సెస్ చేయలేకపోయింది. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ డిస్టర్బ్ అయిపోయినా నేను. కానీ మళ్ళీ తర్వాత మీరు ఎంబీఏ చూస్ చేసుకున్నారు కదా? నేను యాక్చువల్లీ ఆర్సీ రెడ్డిలో సివిల్స్కి ప్రిపేర్ అవుదామని వెళ్ళిన. బేసికలీ నాది BA, నిజాం కాలేజ్లో BA చేసిన, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే దాంట్లో సోషియాలజీ, జాగ్రఫీ అని చెప్పి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ మనకి సివిల్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. సో నేను BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అది చేసుకున్నాను, HSG అని చెప్పి, హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ. ఈ 3 సబ్జెక్ట్స్ మనకి సివిల్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఆర్సీ రెడ్డికి వెళ్ళిన. ఆర్సీ రెడ్డిలో లైక్ ఆల్మోస్ట్ లైక్ 6 months ఏమో ఉన్నా. అక్కడ కూడా అంటే లైక్ మనకు సర్కిల్ మంచిగా లేకపోతే మనం ఏం చేయలేం, అంటే ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పాలంటే. సో మనం ఒకటి క్రాక్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ సర్కిల్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్గా మనం ఏం చేయలేం. ఫ్రెండ్స్ 10 మంది కలిస్తేనే ఒక సబ్జెక్ట్ని చింపేస్తాం. అది సింగిల్గా ఎప్పుడు ఏం చేయలేం. చేయగలుగుతారు, బట్ దట్స్ వెరీ మచ్ కాంప్లికేటెడ్. మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా పోలీస్ క్రాక్ చేయలేకపోయారనేసి? డెఫినెట్గా. ఎందుకంటే మా తాతయ్య ఇన్స్పెక్టర్, మా డాడీ IPS ర్యాంకింగ్, నాకు ఉంటుంది కదా. వాళ్ళే అంతుంటే నాకు కూడా ఇంకో తోపు అవ్వాలని ఉంటుంది. నా కొడుకు ఇది అని చెప్పుకోవాలి, వాళ్ళకు కూడా ఉండాలి కదా. నా కొడుకు బట్టల షాప్ ఉందని చెప్పుకుంటే వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళు కూడా లైక్ చెప్పుకోలేరు. వాళ్ళు మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే చెప్పగలుగుతారా? మా కొడుకు బట్టల షాప్ చేస్తున్నాడంటే చెప్పలేరు కదా. అన్న మీరు 90s కిడ్ కదా? ఎస్. జెన్జీ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ మీరు ఎలా చూస్తున్నారు వాళ్ళని? ఇప్పుడున్న జనరేషన్ ఏం లే, పొద్దున్న లేవాగా నేను స్క్రోలింగ్ రీల్స్ కొట్టు మా రీల్స్ కొట్టు, స్నాప్ కొట్టు. మాకప్పుడు ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు, ఏం లేదు. నార్మల్గా పొద్దున్న లేచినామా, తిన్నామా, స్కూల్ పోయినామా, చదువుకున్నామా, పండుకున్నామా, ట్యూషన్ పోయినామా, అంతే. ఇక్కడనే. ఇప్పుడున్న జనరేషన్ అంట కాదు. నా కొడుకే అడుగుతాడు, డాడీ ఐప్యాడ్, డాడీ ఫోన్, మమ్మీ ఫోన్. అంటే ఇప్పుడున్న జనరేషన్ బాగుంది, బట్ దే గెటింగ్ స్పాయిల్డ్ వెరీ ఈజీలీ. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఆపలేను వాళ్ళని, నువ్వు అది వాడద్దు అంటే వాడు ఇంకా మొండి అయిపోతాడు. సో స్క్రీన్ టైం అనేది తగ్గిస్తే బెటర్ ఉంటుంది. ఫెయిల్యూర్ని లైఫ్లో మీకన్నా బాగా ఎవరు చూసుండరు. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారని సూసైడ్స్ అవి ఇవి చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఏమో చెప్పాలనుకుంటున్నారు? ఫెయిల్ అయితే క్రైమ్ చేసినట్ట కాదు కదా. చదివిండు, ఫెయిల్ అయ్యిండు అంటే మన దగ్గర ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తక్కువ ఉన్నట్టుంది, అట్లా ఫెయిల్ అయ్యాడు. దానికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకోసారి రాయి, లేకపోతే ఇంకోసారి రాయి. నేను కూడా ఫెయిల్ అయినా కదా.
అంటే అదేదో క్రైమ్ కాదు కదా. ఫెయిల్ అంటే నీ దగ్గర ఉంది, నీ దగ్గర మైనస్ ఉంది, నువ్వు దాన్ని ప్లస్ చేయి, వీలైతే ట్రై చేయి అట్లా. సో ఎప్పుడు కూడా సూసైడ్ అనే కాన్సెప్ట్కి వెళ్ళొద్దు. అంటే టీచ్ చేస్తారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. ఎందుకంటే నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు బీటెక్ జాయిన్ అయ్యారు. నేను ఒక్కరిని లాంగ్ టర్మ్ చేసిన, ఎంపీసీ, అది కూడా. అంటే నాకే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది, అరే వీళ్ళందరూ బీటెక్ చేస్తుర్రా అని చెప్తే. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ బీఏ జాయిన్ అయినా. నేను బీఏలో జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నాను అనమాట, వీడేంద్రా బీఏ తీసుకునేంద్రా, ఏం చేస్తావురా నువ్వు అని. అట్లా వాళ్ళకి తెలియదు కదా. బ్రో, ఇది లైఫ్ అంటే ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. మీ లైఫ్లో మీకు గుర్తుండిపోయే ఫ్రెండ్స్, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తారు? నాకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బట్ అందులో వచ్చేసి నాకు ఎక్కువ బాండింగ్ ఉన్నది వచ్చేసి డిగ్రీలో. నేను చెప్పాను కదా బీటెక్, వాళ్ళు బీటెక్ చేస్తుండే అట్లా. సో నేను వానితోనే జిమ్ వెళ్తుండే, పొద్దున 5 o'clock లేచి నేను జిమ్కి వెళ్తుండే, పొద్దున అంత స్ట్రిక్ట్ ఉంటుండే నేను. అన్న మీకు ఎప్పుడైనా స్ట్రీమింగ్ ఇవన్నీ వదిలేసి మళ్ళీ లైఫ్ని కొత్తగా రీస్టార్ట్ చేద్దామని అనుకున్నారా? ఇప్పట్లో అయితే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై స్ట్రీమింగ్. మేబీ ఫర్దర్ ఐల్ జస్ట్ డూ సమ్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్. కానీ ఇప్పుడైతే ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ 5 years తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. సో మేబీ స్టెప్ బై స్టెప్ చూడాలని ఆలోచిస్తున్నాను. అన్నా, నువ్వు గెటప్స్ వేస్తావు కదా, ఆంటీ లాగా, బేగం లాగా, ఎస్. అవన్నీ రెడీ అవ్వడానికి మీరే రెడీ అవుతారా, లేదా మీ మమ్మీ ఆర్ వైఫ్ హెల్ప్ తీసుకుంటారా? నాకు ఫీమేల్ గెటప్స్ వేసేది ఓన్లీ మా వైఫ్. నేను బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వేయించుకోవాలి మేకప్. మా ఇంట్లోనే మా వైఫే వేస్తుంది. అన్ని గెటప్స్ ఫేవరెట్ గెటప్ ఏంటి మీకు? ఫేవరెట్ గెటప్ వచ్చేసి కాంచనా ఉంది, తాత ఆంటీ గెటప్ ఉంది, స్కూల్ పాప గెటప్ ఒకటి ఉంది. లైక్ జనాలు నచ్చేది నేను చూపిస్తా. హాయ్ అన్న. హాయ్. క్రేజియస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ ఆఫ్లైన్ ఎక్కడ జరిగింది అంటున్నా? కరీంనగర్ రీసెంట్లీ. కరీంనగర్ అంటే డిస్క్రైబ్ చేస్తారు అట్లా? సారీ, అది జూ పార్క్. 500 మంది అనుకుంటే 5000 మంది వచ్చారు. సో జూ పార్క్లో టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్మల్గా క్యాజువల్గా వెళ్ళి వ్లాగ్ చేద్దాం అనుకున్నా జూ పార్క్లో ఫ్రెండ్స్తో పాటు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక 5 to 6, 7 members వెళ్ళాము. సో మేము జస్ట్ వెళ్ళి వ్లాగ్ షూట్ చేసుకుంటా, మనని ఎవరైనా కలవనికి వస్తే వాళ్ళని కలిసి ఫన్ క్రియేట్ చేద్దామని నేను అనుకున్నా. నేను అక్కడికి వెళ్ళే లోపల 500 మంది అనుకుంటే 5000 మంది వచ్చారు. నన్ను లోపల కూడా పోనేలే, అక్కడ గాడ్స్ వచ్చి నన్ను బయటికి వెళ్ళగొట్టేసారు. జనరల్గా మన ఇంట్లోనే ప్రతి ఒక కజిన్, ఒక బ్రదర్ మధ్యలో చాలా కంపారిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అన్న ఉన్నాడు అనుకో, అన్న మంచి చదవాలంటే అన్నతో కంపారిజన్ అవుతుంది. లేకపోతే అన్నకు ఒక మంచి జాబ్ వచ్చి నాకు నార్మల్ జాబ్ ఉందంటే కంపారిజన్ అవుతుంది. సో మీరు చెప్పినట్టు 9 planets ఉన్నారు మీకు. సో మీ మధ్యలోనే చాలా కంపారిజన్ అయి ఉండొచ్చు. సో ఇస్ దర్ ఎనీ సాడ్ మూమెంట్, అంటే మీరు ఎప్పుడు చెప్పుకోలేనిది, వేర్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ చాయిస్ ఆఫ్ కెరియర్ని చూసి అన్న మాటలైనా కానీ ఇస్ ఎనీ సిచ్యువేషన్ దట్ హెస్ హ్యాపెండ్? చాలామంది లైక్ తక్కువ చేసి మాట్లాడుతుండే నన్ను. లైక్ నేను 2017 ఆ టైం వరకు చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుండే. అంటే నేను నార్మల్గా ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్ళాలన్నా కూడా లైక్ ఒకలాంటి బాధ అనిపిస్తుండే. అంటే వాళ్ళని చూడడము, ఫేస్ కూడా చూపించుకోలేము, ఎందుకంటే మనం అప్పటికి ఇంకా సెటిల్ అవ్వలే. సో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే షాప్ అని చెప్తే చెప్పుకోనికే కూడా ఆడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న ఏమో యూఎస్లో ఉన్నాడు, మరి తమ్ముడేమో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు, మరి వీడేంటి మరి షాప్ అంటున్నాడు ఏందని చెప్పి చాలామంది లైక్ డిఫరెంట్గా వాళ్ళు చూసే విధానం కూడా వెరైటీగా ఉంటుండే. సో దానివల్ల చాలా బాధ అనిపిస్తుండే. అండ్ ఇంట్లో కూడా అన్నారు, ఎందుకంటే కామన్ కదా, ఇప్పుడు ఫ్యామిలీ కూడా అంటారు ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయంటారు. నేను అంటే మనము ఒకరిని ప్రెషర్ పెడితే అవ్వదు ఏదైనా పని, ఇట్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ఇంటర్నలీ. సో మన లోపల కెపాసిటీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి లైక్ దే హ్యావ్ విల్ పవర్, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో నా అంతా నేను ట్రై చేసిన, ఇప్పుడు నన్ను చూస్తారు యాజ్ అ పుంజు. నైస్. సేమ్ పీపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో వాళ్ళే వచ్చి ఫోటోలు దిగడం. బయట ఇంకా మాట్లాడలేరు, ఎందుకంటే బయట అందరూ ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తారు పుంజు అని ఎవరని. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మా డాడీ నా వీడియోస్ ఎక్కువ చూడాడు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ IPS ఆఫీసర్స్, IAS ఆఫీసర్ ఉంటారా, ఒకసారి మీ అబ్బాయిని కల్పించవచ్చు కదా, వెళ్ళినా కూడా కలుస్తుంటా. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. సూపర్. అన్న, మీరు బాగా హట్ అయిన సిచ్యువేషన్ ఏదన్నా ఆ టైంలో అన్నా, లేకపోతే లైక్ నార్మల్గా ఓవరాల్ ఆ టైంలో ఫ్యామిలీస్ ఇట్లా కంపారిజన్స్ చేస్తుంటారు కదా బాగా? ఎస్ గాట్ ఇట్. సో బేసికలీ ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తుందంటే ఎవరికైనా చెప్పడానికి కూడా ఒక బాధ ఫీలింగ్ ఉంటుంది. సో మా డాడీ కూడా
ఎవరు చెప్పుకోలేకపోతుండే. అంటే మా డాడీ ఐపీఎస్ ర్యాంకింగ్. సో మా డాడీ ఒక కొడుకు ఏం చేస్తున్నాడు అంటే మావాడు బట్టల షాప్ చేస్తున్నా అంటే ఆయనకి ఎట్లా ఉంటుంది ఫీల్. అంటే నాకు కూడా బాధ ఉంటుండే, బట్ ఐ కెనాట్ షేర్ ఇట్. ఎందుకంటే నేను అప్పుడు నాకు కూడా ఎదగాలని ఉంటుంది, నేను ఒక మంచి ఏదో ఒకటి పెట్టుకోవాలని ఉంటుంది. బట్ దాని తర్వాత ఫర్దర్గా ఇంకా నేను ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చి ఇంకా యూట్యూబ్ యాజ్ ఎ కెరీర్గా తీసుకున్నాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఐ థింక్ లాట్ ఆఫ్ అస్ వీ హ్యావ్ దట్ కన్ఫ్యూజన్ కదా. అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ చేయలేకపోతాము. సో చేయలేకుండా చాలామంది వాళ్ళు ఆలోచించుకుంటూ సూసైడ్ చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఐ థింక్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. విల్ పవర్ అనేది ఎప్పుడు కోల్పోకుండా యూల్ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఆల్సో ఇన్ మై యూట్యూబ్ జర్నీ, 1 lakh సబ్స్క్రైబర్స్కి మనకి ఒక షీల్డ్ వస్తుంది యూట్యూబ్ నుంచి. 1 lakh సబ్స్క్రైబర్స్ పాస్డ్ అని చెప్పేసి మనకు ఒక షీల్డ్ వస్తుంది, సిల్వర్ ప్లే బటన్. ఎస్, ఓకే. సో ఆ ప్లే బటన్ మా ఇంట్లోకి చూపించిన, అంటే నా హ్యాపీ మూమెంట్స్ కదా అది ఆ టైంలో. అది మా డాడీకి చూపిస్తే మా డాడీ దాన్ని ఇట్లా ఇష్టేసిండు నా ముందల. ఏందిరా ఇది, చదువుకోలేదు, జాబ్ లేదు, ఏందిరా ఇది అని చెప్పి ఇట్లా ఇష్టేసిండు. ఇంకా ఆ రోజు నాకు బాధ అనిపించింది, నేను ఇట్లా కాదు, మనం ఏందో ఇంకా చూపించాలి. ఇది సిల్వర్ షీల్డ్ అనేది ప్లే బటన్ నథింగ్, మనం ఇంకొక మైల్ స్టోన్ వెళ్ళాలని చెప్పి ముందరికి వెళ్ళిపోయినా. సో అక్కడి నుంచి నేను ఇంకా ప్లాన్ చేస్తుంటే మనం ఎట్లా చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలా అట్లా. సో డిఫరెంట్ వేలా, అందరు చేసినట్టు కాదు, డిఫరెంట్ వేలా. నా స్ట్రీమ్ చూసేవాళ్ళు నాకు తెలిసి కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళే మ్యాక్సిమం చూస్తారు. లైక్ ద పీపుల్ హూ వాచ్ మై స్ట్రీమ్ ఈజ్ లైక్ అబౌవ్ 18 అండ్ బిలో 36 అరౌండ్ అట్లా. అంటే లైక్ ఫుల్లీ మెచ్యూర్డ్ మాత్రమే మ్యాక్సిమం చూస్తారు నా స్ట్రీమ్. రైట్. సో మీ స్టాట్స్ అవి చెప్తాయి. ఎస్. రైట్. Looking at your brothers, both of your brothers' choice of careers, have your parents ever asked you to stop streaming? And if so, what was your reaction to them asking you to do what you did before? ఎస్, ఐ హ్యావ్ అ ప్రెషర్. అంటే లైక్ ప్రెషర్ ఉండే. మా తమ్ముడు ఇండియన్ ఆర్మీ, మా అన్నయ్య ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇన్ యూఎస్ఏ, హీ సెటిల్. ఈవెన్ మై బ్రదర్ ఆల్సో సెటిల్. సో మా డాడీ చెప్తుండే నాతోని, బిజినెస్ పెట్టుకుందాం బెట, ఏదైనా ఒకటి చేసుకో అన్నాడు. బట్ ఆయనకు నచ్చిన బిజినెస్ నేను చేయలేను కదా, నాకు నచ్చింది నేను చేయాలని ఉంటుంది అట్లా. నాకేంటంటే లైక్ ఐ వాంట్ బీ కంఫర్టబుల్. ఎక్కడన్నా నాకు తిరగడం ఇష్టం ఉండదు, ఒక దగ్గర కూర్చొని చేసుకోమంటే చేసుకుంటా, బిజినెస్ కంఫర్టబుల్గా చేసుకుంటా. సో అందుకే నేను క్లాత్ స్టోర్ ఎంచుకున్నా, అక్కడ నేను సక్సెస్ అవ్వలేకపోయినా. మా డాడీ చెప్పిన బిజినెస్ వచ్చేసి షీప్స్ బిజినెస్ అనమాట. షీప్స్ అంటే లైక్ గోట్స్ ఉంటుంది కదా, అది ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అట్లా దానికి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్. How did you put this point out to them? ఇంకా అంటే లైక్ ఎట్లా అంటే నాకు ఏం చెప్పలేదు. నేను యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చకపోతే నేను చేయను, నేను మాట్లాడాను ఇంతే. సో అందుకనే మా డాడీకి నేనంటే కోపం ఉంటుండే అప్పట్లో. అంటే మేము చెప్పింది వినడు, మొండోడు వీడు అని అట్లా ఉంటుండే. బ్రో, మీకు మీ ఫాదర్కి బాండింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు కదా, మీ ఫాదర్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ బాండింగ్ అంటే మా డాడీ నన్ను బెల్ట్తోని బర్రెని కొట్టినట్టు కొడుతుండే చిన్న ఉన్నప్పుడు. అంటే ఇవి 90s కిడ్స్కి అందరికీ అయినాయి, ఇప్పుడు జనరేషన్కి తక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసినాయి, ఈ జనరేషన్ వేరే ఉంది. ఈ జనరేషన్ని కొడితే 10 మందికి తెలిసిపోతున్నది. సో ఈ జనరేషన్కి దెబ్బలు తక్కువ పడుతున్నాయి. మా జనరేషన్లో మాత్రం మమ్మల్ని ఎంత కొట్టిరో మాకే తెలియదు ఆనెస్ట్ చెప్పాలంటే. సో అంత కొట్టినా కూడా అంత మొండి చేస్తుండే. నాకు ఏదైనా కావాలంటే అది కావాలని, నాకు నచ్చింది కావాలని కూర్చుంటుండే. నాకు ఆ కార్ నచ్చింది అనుకో, నాకు ఆ కార్ కావాలని అంటుండే మా డాడీకి. నాకు ఆ సైకిల్ ఇప్పిమని చెప్పి సతాయిస్తుండే. అంటే ఎవరైనా అంతే, కిడ్ లెక్క ఉంటే వాళ్ళ డాడీని సతాయిస్తుండే. ఇప్పుడు ఈవెన్ మా కొడుకు టపాస్ బాలు వాడు సతాయిస్తాడు. డాడీ వాడు అమెజాన్ కార్ట్ ఓపెన్ చేసి పెట్టేస్తాడు డైరెక్ట్ కార్ట్లకి, డాడీ అది ఆర్డర్ పెట్టి అంటాడు. సో చిన్నప్పుడు కొడుతున్నా అని చెప్పినారు, దాని తర్వాత అరౌండ్ 2014-16 టైంలో సీరియస్ అయినారు, కొన్ని రోజు మాట్లాడుకోలే అన్నారు. సో అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎమోషన్స్ గో త్రూ అయినారు మీరు యాజ్ అ ఫాదర్ అండ్ సన్? మాట్లాడుతుండే, బట్ ఆ ఫేస్లో ఆ సీరియస్నెస్, వీడు చేతగానడు, ఏం చేయలేడు అని చెప్పి అదొక ఫేస్ని చూస్తే మనం చెప్పగలుగుతాం. మా డాడీ నా గురించి ఏమనుకుంటుండో నేను చెప్పగలుగుతా అట్లా. సో అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలవడం వరకు. ఎస్. సో అంటే అందరు పేరెంట్స్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో ఇంతే ఉంటారా ఇంట్లో? యా, యాక్చువల్లీ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లైక్ దే విల్ బీ వెరీ మచ్ స్ట్రిక్ట్. ఎవరైనా సరే మ్యాక్సిమం స్ట్రిక్ట్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అట్లా పెరిగిర్రు. ఏ పోలీస్ ఇప్పుడు ఈవెన్ టుడేస్ పోలీస్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్లో
మీరు అది చూడొచ్చు. అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఎందుకంటే ఎప్పుడు మానిటరింగ్ ఉంటుంది మామేనే ఏం చేస్తుండే మీ కొడుకు అని. మా తాతయ్య ఐపీఎస్. సో మా మమ్మీ వాళ్ళు కుళ్ళుకుంటారు బేసికలీ నన్ను, అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఎలా ట్రీట్ చేస్తారో చూసి వాళ్ళేమో మా టైంలో ఎంత స్ట్రిక్ట్ ఉంటుండే, అక్కడ లాఠీ ఉంటుంది కార్నర్లో, అది చూపిస్తే చాలు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు చెక్. అన్న హూ ఈజ్ ఏ రోల్ మోడల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎవ్రీవన్స్ రోల్ మోడల్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఇంకా డాడీ అనే చెప్తాం ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే డాడీ తర్వాతనే ఏదైనా. ఎందుకంటే ఒక డాడీయే మన ఫ్యామిలీకి ఏదైనా చేయడం, సంపాదించడం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, మమ్మీ పిల్లల్ని కానీ ఫుడ్ పెట్టడం అవన్నీ చేస్తుంటుంది. బట్ యాజ్ అ రోల్ మోడల్ అంటే డాడీయే. అంటే ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ చేయడంలో ఏదైనా సరే, లైక్ పెద్ద అయ్యేంత వరకు మీ డాడీ నేను మోస్తాడు. ఒక 21 years వరకు మీ డాడీ నేను మోస్తాడు. దాని తర్వాత నువ్వు మీ డాడీ మీ మమ్మీని మనం పోయాలి. సో అందుకనే ఆ ఫాదర్ ఈజ్ ద రోల్ మోడల్. అన్న మీది ఇప్పటిదాకా మోస్ట్ వైరల్ అయిన వీడియో క్లిప్ ఆర్ యాక్చువల్లీ వైరల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి నాకు యూట్యూబ్లో ఒక వైరల్ అయిన వీడియో లైక్ అరౌండ్ 4 million వ్యూస్ ఏమో ఉంది. పుంజు పబ్జీ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎట్లుంటుందో తెలుసా పిల్లలు? మీ మదర్ గురించి ఏమైనా చెప్పండి. ఫాదర్ గురించి మాట్లాడడం కానీ మీ మదర్ గురించి వి వాంట్ టు హియర్ ఫ్రమ్. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో మా మమ్మీ ఎట్లా అంటే చదువుకోలేదు, బట్ పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలుసు. మదర్ ఎప్పుడైనా అంటే మీ ఫాదర్కి ఇంకా ఓవర్ రియాక్ట్ అవ్వబోతుంటే ఆపడం అట్లా జరిగిందా, లేకపోతే? అది చిన్న ఉన్నప్పుడు జరిగింది అట్లా. ఓకే. డాడీ కొట్టేటప్పుడు మమ్మీ వస్తుండే మధ్యలోకి, కొట్టొద్దు అని వస్తుండే. కానీ డాడీ ఇంటాడా? విన్నాడు కదా, నూకేస్తాడు. అన్న ఇది ఇప్పుడు వచ్చేసి స్ట్రీమింగ్లో 4 members వేరే వాళ్ళు ఉన్నారు కదా, అంటే పాస్ట్లో ఆడిన వాళ్ళు నింజా, రూత్, చీఫ్. ఎస్. మళ్ళీ వీళ్ళతోనేమన్నా ఇప్పుడు ఆడేది? యాక్చువల్లీ ఇప్పుడు రూత్ జాయిన్ అయిన ఆల్రెడీ. అవును. సో చీఫ్, నింజా వీళ్ళైతే మిస్సింగ్. నింజా అప్పుడు ర్యాండమ్గా వచ్చిండు, మళ్ళీ మిస్ అయ్యాడు. జాబ్ చేస్తున్నాడు ఇక్కడే మాదాపూర్ గచ్చిబౌలి ఎక్కడ ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. చీఫ్ అయితే ఐడియా లేదు, ఎందుకంటే చీఫ్ కాకినాడ ఉంటాడు. నేను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ నాకు ఎవరు తెలియదు. లైక్ వి మీట్ ఆన్ గేమింగ్ ఓన్లీ. లైవ్ ప్లాట్ఫామ్లో కలుస్తాం. అంటే వాళ్ళు గేమ్ మంచిగా ఆడుతున్నారు అనుకో, వాళ్ళతో ఇంటరాక్షన్ జరుగుతుంది, ఆడడం అట్లా. సో నాకు టీం నచ్చింది అనుకో, మా టీంలో జాయిన్ చేసుకోవడం అట్లా. అంటే వాట్స్ యువర్ బెస్ట్ క్లచ్ మూమెంట్ గేమ్లో? మై క్లచ్ మూమెంట్ వచ్చేసి నేను 1v4లు చాలా కొట్టినా. అవును. నార్త్ వాళ్ళని కొడితే ఇంకా కీస్ అని సౌండ్ పెట్టుకుంటాను. అవి వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ నెక్స్ట్ లెవెల్ కొట్టిన, ఉరికిచి కొట్టిన, గుర్తు పెట్టుకుంటారు. అంటే లైక్ ఒక్కడెళ్ళి నలుగురిని కొడితే ఎట్లుంటుంది ఆ క్లచ్ అంటే, ఆ గేమ్లో హీట్, ఫైర్ అన్ని కనిపిస్తాయి. అట్లాంటి ఫైర్ చూపిస్తుండే. మీరు ఆన్లైన్ అయినా లేకపోతే ఆఫ్లైన్ ఏమైనా గేమ్స్ ఆడారా చిన్నప్పుడు? ఆర్ లైక్ ఇంటర్ కాలేజ్, ఇంటర్ స్కూల్ అట్లా ఏమైనా కాంపిటీషన్స్కి ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? గేమింగ్ దీంట్లో అయితే వెళ్ళలేదు, లైఫ్ గేమింగ్ పరంగా వెళ్ళలేదు. బట్ ఐ యూస్ టు ప్లే బ్యాడ్మింటన్ వెరీ గుడ్. ఐ యూస్ టు ప్లే చెస్ వెరీ వెల్. బ్యాడ్మింటన్ కంప్లీట్ చేసిన స్టేట్ లెవెల్కి. చెస్ కూడా వెరీ గుడ్ ప్లేయర్. మా స్కూల్లో ఫస్ట్ ఉంటుండే నేను చెస్. అన్న అసలు పబ్జీ బ్యాన్ అయిందని న్యూస్ వినగానే మీ రియాక్షన్ ఏంటి? పబ్జీ బ్యాన్ అనగా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మేము యాక్చువల్లీ ఫుల్ బాధపడిపోయినాం. ఆనెస్ట్గా చెప్తున్నాం. బాధ ఇన్ ద సెన్స్, మాకు డే 1 నుంచి అన్నం పెట్టిన గేమ్ అది. మాకు డే 1 నుంచి అన్నం పెట్టిన, ఫైనాన్షియల్గా ఏదైనా సరే, ఫ్రెండ్స్ని జాయిన్ చేయడం అట్లా. సో ఒక్కసారి పబ్జీ బ్యాన్ అయిపోయేసరికి అందరూ షాక్ అయిపోయారు. 1 year బ్యాన్ అయింది పబ్జీ, కింద మీద అయిపోయారు అందరు. అప్పుడు ఇంకా వేరే గేమ్స్, జీటీ ఆడుకోవడము, ఇట్లా చిన్న చిన్న గేమ్స్, ఫ్రీ ఫైర్ లాంటివి అట్లా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు అంటే సారీ ఇఫ్ ఇట్స్ రూడ్, ఎంటర్టైన్ చేద్దామనేసి వర్డ్స్ మాట్లాడుతున్నారు, గెటప్స్ చేస్తే అన్నీ ఓకే, బట్ డూ యూ థింక్ యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్? ఎస్ డెఫినెట్లీ. సి ఐ హ్యావ్ ప్లేడ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 100 streamersతో ఆడినా నేను ఇప్పటివరకు. 100+ streamersతో ఆడినా. అందులో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అరౌండ్ 20-25 members ఉంటారు. ఐ హ్యావ్ గెయిన్ దెమ్ లైక్ 100K+ subscribers. 25+ members-కి 100K+ ఫ్యామిలీని ఇచ్చేసాను నేను ఫ్రీగా, వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అంటే ఇన్ రిటర్న్ అడుగుతారు కదా ఏదన్నా, నేను అడగకుండా ఫ్రీగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర గేమ్ ఉంది, దే హ్యావ్ ద విల్ పవర్. సక్సెస్ ఇచ్చేసిన, దే ఆర్ లివింగ్ దర్ హ్యాపీ లైఫ్ రైట్ నౌ. Were there any moments that after you played a game, you regretted what you did in the game? At times? Sometimes I shout on enemies, right? So they are my friends, like. సో తెలియకుండా అరుస్తాం మనం, ఎందుకంటే ఇప్పుడు గేమ్ అన్నప్పుడు ఇట్స్ లైక్ ఓన్లీ క్యారెక్టర్. ఒక్క క్యారెక్టర్ మనం ఫైట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు అవన్నీ చూడాలని రూల్ లేదు కదా. సో చూడకుండా వెళ్ళి కొడతాం, తర్వాత అరే మనోడే కదరా, తిట్టినా కదరా అనిపిస్తుంది అట్లా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ అ గేమ్ అని చెప్పి నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను వాళ్ళకి, ఇట్స్ జస్ట్ అ గేమ్ రైట్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ.
మనం క్యారెక్టర్స్తో ఆడుతున్నాం అంతే. సో అది రియాలిటీ అయితే కాదు కదా, జస్ట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ గేమ్ అదంతా అట్లా. అన్న మీ ఫస్ట్ పీసీ అండ్ ఇప్పుడున్న కరెంట్ పీసీ కాస్ట్ ఎంత, అండ్ మీకు ఇంకేమన్నా డ్రీమ్ పీసీ ఏమన్నా ఉందా తీసుకోవాలని? వెరీ గుడ్ క్వశ్చన్. నా ఫస్ట్ పీసీ వచ్చేసి నాకు తెలిసి ఒక 20,000 25,000 మొత్తం పీసీ మొత్తం, CPU, ఆ మానిటర్. అప్పట్లో 2004 నేను చెప్పేది. గోల్డ్ చైన్, ఆ స్పీకర్స్, గోల్డ్ చైన్ స్టోరీ ఓకే. అది పీసీ డాడీ ఇప్పించిండు అది అప్పుడు 2004లో. నాకు కాదు, మా అన్నయ్యకి ఇప్పించిండు, నేను ఆడుతుండే. సో అప్పుడు 25,000. ఇప్పుడు నేను ప్రజెంట్ వాడే పీసీ వచ్చేసి అరౌండ్ 6 lakhs ఉంటుంది మొత్తం అంత సెటప్ అంతా అరౌండ్. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇప్పుడైతే ఏం లేవు, అంటే మన దగ్గర లేటెస్ట్ గేర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. అన్న మీరు డిఫరెంట్ గెటప్స్ వేసుకుంటారు కదన్నా, అంటే ఏదైనా డిసైడ్ అయ్యి వేసుకుంటారా లేకుంటే ర్యాండమ్గా వేసుకుంటారా అన్న గెటప్స్? నేను స్టార్టింగ్లో 7 గెటప్స్ వేసుకున్నా అప్పట్లో, లైక్ జోకర్ ఒకటి, అపరిచితుడు ఒకటి, కాంచన. స్టార్టింగ్లో ఒక 7 గెటప్స్ 6 గెటప్స్ వేసుకున్నా. అది ర్యాండమ్గా వీక్లీ వన్స్ వేసుకున్నా. నేను ఎప్పుడు అనుకోలే, అంటే అనుకోవడం ఇన్ ద సెన్స్ అంటే నార్మల్గా ఎవరైనా అనుకుంటారు, అంటే ట్రెండింగ్ ఏముంది, జోకర్ గెటప్, అరే బీజిఎం పెడితే మస్తు ఉంటుందిరా, అట్రాక్ట్ చేస్తారు జనాన్ని అని చెప్పి అనుకుంటుండే. సో వై డోంట్ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి నార్మల్గా క్యాజువల్గా ట్రై చేసిన. ఆ 7 గెటప్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళినాయి. ఆ 7 గెటప్స్ తర్వాత నేను బ్రేక్ తీసుకొని, అది ఫస్ట్ లాక్డౌన్లో మీరు చూసిన 7 గెటప్స్ వచ్చేసి ఫస్ట్ లాక్డౌన్లో మనకి ఒక్క రోజు కూడా పోవద్దని చెప్పేసి 50 days పెట్టుకున్నా సైకిల్. 50 days 50 గెటప్స్ వేసుకోవాలా, అది సింపుల్ కానీ ఏదైనా సరే. దట్ వీ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ అంటే అందరు ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఉంటారు అట్లా. సో పర్టికులర్గా ఏం లేదు, బట్ నాకేంటంటే నా ఫేస్కి ఫీమేల్ గెటప్ సూట్ అవుతుంది. సో మా వైఫ్ హెల్ప్ చేస్తుండే. కొన్ని మేల్ గెటప్స్ కూడా ఉన్నాయి అట్లా డిఫరెంట్గా. If your children tell that anytime in the future that they want to get into streams like gaming or maybe different things, what would be your reaction to that? Definitely, I will encourage my kids, but they have to come from down. నేనైతే ఎట్లయితే వచ్చినానో they have to come in the same way, but still they'll have a name that అరే వీడు పుంజు కొడుకురా అని చెప్పి వాళ్ళకి ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది, అది దాంట్లో నో డౌట్. బట్ దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ డౌన్ ఓన్లీ ఎవరైనా సరే. అండ్ అందరికీ నేను రికమెండ్ చేస్తాను, లైక్ అంటే ఆడొచ్చు, మీరు ఆడొచ్చు, బట్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం అట్లా. అన్న మీరు గేమ్లో ఉన్నప్పుడు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, లైక్ విన్నింగ్, లర్నింగ్, హ్యావింగ్ ఫన్? గుడ్ క్వశ్చన్. నేను యాక్చువల్లీ లైవ్ స్ట్రీమ్స్ పెట్టేది ఏంటంటే నా ఆడియన్స్ స్ట్రెస్ బస్టర్ అంటారు నన్ను. స్ట్రెస్ బస్టర్ అంటే ఏంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, అది ఏదో విధంగా, అది గేమ్ ప్రజెన్స్ కానీ మాటలు కానీ, లైక్ వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికి వస్తారు, కొద్దిసేపు ఇట్లా ఫోన్ పెట్టుకుంటారు, చిల్ అయికుంటారు. సో వాళ్ళు ఒక 1 hour చూసేది వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నేను నమ్ము కూర్చొని ఒట్టుకుని ఉంటే చూడలేరు కదా. సో అందుకనే ఐ స్పీక్ అలాట్, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆడియన్స్ వచ్చి క్వశ్చన్స్ వేస్తుంటారు, దానికి పంచులు కొడుతుంటే నేను ఒక్కొక్కసారి గేమ్ మంచిగా పడుతుంది, గేమ్ పోతుంది, ఏదో ఒకటి ఇంకా అరుస్తూనే ఉంటా, కేకలు పెట్టాలి అంతే. అంతే ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో మేమంతా స్ట్రెస్కి గురవుతాం, ఎందుకంటే అన్ని మూమెంట్స్ ఇవ్వాలి కదా ఆడియన్స్కి అట్లా. సి మూవీ ఈజ్ డిఫరెంట్, లైవ్ ఈజ్ డిఫరెంట్. లైవ్లో వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎంగేజింగ్ ఆడియన్స్. ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతే ఎవరు చూడరు కదా. అది మూవీ అట్లా కాదు కదా. మూవీ టేక్స్ లైక్ 3 months పడుతుంది, 6 months పడుతుంది, అంత ప్రీ ప్లాన్గా కట్ చేసి మొత్తం స్క్రిప్ట్ బేస్ వెళ్తుంది. కాబట్టి మూవీ ఈజ్ డిఫరెంట్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ ఈజ్ డిఫరెంట్. లైవ్ స్ట్రీమింగ్ ఈజ్ వెరీ టఫ్, మూవీ ఈజ్ ఈజీ అని నేను చెప్పను, అది కూడా టఫే, కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. అన్న మీరు ఆడిన ఫస్ట్ గేమ్ ఏంటన్న, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ? నా ఫస్ట్ గేమ్ వచ్చేసి నాకు తెలిసి రోడ్ ర్యాష్, దాని తర్వాత GTA వైస్ సిటీ. అన్న మీకు BGMI ఏమైనా ప్రిఫర్ చేశారా, లేదంటే మీరే? BGMI అంటే ఎవరు ప్రిఫర్ చేయలే మనకి. లైక్ వీ యూస్ టు హ్యావ్ PUBG మొబైల్, రైట్? PUBG మొబైల్ అని చెప్పేసి గ్లోబల్ గేమ్ ఉంటుండే. ఆ గ్లోబల్ గేమ్ బ్యాన్ అయిపోయిన తర్వాత 1 year బ్రేక్ తర్వాత వచ్చిన గేమే BGMI, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్ అంటే ఏంది, సేమ్ PUBG మొబైల్ కాన్సెప్టే. సో ఇండియన్ గేమ్ అనమాట, ఇండియన్స్ డిజైన్ చేసి మన ఇండియన్స్కి మళ్ళీ గేమ్ లేకపోతే ఏమైపోతారు అని చెప్పేసి ఇంకో గేమ్ పట్టుకొచ్చి BGMI అంటే సేమ్ దాని కాపీ పేస్ట్ అంతే. If they want to start anything on their own and don't want to take help from others, but then too many things going on with them, what would be one advice what you would give? Like into gaming or like you? No, generally లైఫ్ లో ఏదైనా కానీ సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేయాలి అని అనుకునే స్టూడెంట్స్ కోసం మీరు ఒక వర్డ్ ఆఫ్ అడ్వైస్ ఇవ్వాలి అంటే
హార్డ్ వర్క్ విల్ పే యూ ఎనీ టైం. అంటే ఏ పనైనా సరే మీరు కష్టపడి ఇష్టపడి చేస్తే దట్ విల్ గివ్ యూ సక్సెస్. అది ఏదాన్ని మీరు ఎంచుకోవాలి, నేను చెప్పొద్దు. ఇప్పుడున్న రన్నింగ్ టైంలో కాంపిటీషన్ జరుగుతుంది కదా వరల్డ్, అందులో మీరు కొత్తగా గేమింగ్ స్టార్ట్ చేయాలనుకునే స్టూడెంట్స్కి మీ హానెస్ట్ అడ్వైస్ ఏమిస్తారు? ప్రజెంట్ ఎట్లా ఉందంటే యూట్యూబ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ గేమింగ్, బట్ వీ హ్యావ్ టఫ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీ ఇట్స్ వెరీ స్మాల్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రీమర్స్ ఆర్ దేర్, ఫీమేల్ కానీ మేల్ కానీ, కిడ్స్ ఆల్సో దేర్ ఇన్ స్ట్రీమింగ్ రైట్ నౌ, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో కాంపిటీషన్ ఈజ్ టూ హై, బట్ స్టిల్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అంటే మీ దగ్గర ఒక గేమ్ ఉంది, ఒక మంచి ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే లాంగ్వేజ్ కానీ అట్లా, లైక్ జస్ట్ అట్రాక్ట్ ద ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ వే. మెయిన్ గేమ్, తర్వాత అట్రాక్టింగ్, తర్వాత ద వే యూ స్పీక్ విత్ ఎవ్రీ వన్, అంతే. డెఫినెట్గా మీరు చేయొచ్చు. హాయ్ అన్న. హాయ్. మీలో గేమింగ్ టాలెంటే కాకుండా ఇంకా ఏదైనా హిడెన్ టాలెంట్, ఎవరికి తెలియని హిడెన్ టాలెంట్ ఉంటే వాట్ వుడ్ ఇట్ బి? వాట్ ఈస్ ఇట్? ఆల్రెడీ టోల్డ్, అంటే నేను బ్యాడ్మింటన్ మంచిగా ఆడతాను. లైక్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే పివి సింధు ఉంది కదా, నేను చిన్న ఉన్నప్పుడు పివి సింధు అంటే లైక్ నాకన్నా ఒక 3 years 4 years మేబీ, అంటే రఫ్గా తెలియదు, చిన్ననే పివి సింధు. మేము ఆర్ఆర్సీకి వెళ్తుండే రైల్వే గ్రౌండ్స్, అక్కడ పివి సింధు వాళ్ళ డాడీ ఆమెను తీసుకొచ్చి బ్యాడ్మింటన్ నేర్పిస్తుండే. సో అంటే నేను కూడా మంచిగా ఆడుతుండే, నాకు కూడా అనిపిస్తుండే వెళ్ళాలంటే, బట్ పేరెంట్స్ సపోర్ట్ చేయలే ముందరికి. అంటే పేరెంట్స్ ఒకటే చెప్తుండే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, చదువు 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 చదువు, మైండ్ పనిచేయదు. ఎక్కువ చదివితే కూడా మైండ్ పనిచేయదు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో యూ నీడ్ టు హ్యావ్ స్పోర్ట్స్ ఆల్సో ఇన్ అడిషన్. మీరు ఒకవేళ గేమర్ కాకపోయినంటే వాట్ వుడ్ బి యువర్, అంటే ఒక టాలెంట్ ఫీల్డ్లో గేమర్ కాకపోయింటే వాట్ వుడ్ హ్యావ్ యూ బీన్? గేమర్ కాకపోయింటే నేను యాక్చువల్లీ బిజినెస్లో ఉంటుండే, మీరు ఆల్రెడీ చూసినట్టే నా టెక్స్టైల్ బిజినెస్ అని చెప్పిన, ఏదో బట్టలు పోయి మడత పెడుతుండే అక్కడిక్కడ పోయి, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను కనబడకపోతున్నా అప్పుడు ఎవరికి. అన్న మీ లైఫ్లో ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు సంపాదించారు? అండ్ హౌ డిడ్ యూ ఫీల్? మీ ఇంట్లో చెప్తారు కదా డాడీ ఇంత డబ్బు సంపాదించానని, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా లైఫ్లో ఫస్ట్ ఇన్కమ్ అంటే నేను టెక్స్టైల్లో ఉన్నప్పుడైతే తక్కువనే ఉంటుండే, అది నా ఓన్ ఇన్కమ్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్లాత్ పైన అంటే 30% 40% మార్జిన్ ఉంటుంది, అది నార్మల్. బట్ ఇండివిజువల్గా ఎర్న్ చేసిందంటే ఫ్రమ్ యూట్యూబ్ గేమింగ్. సో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి అరౌండ్ 10,000 15,000 ఉండే. సో ఐ వాజ్ హ్యాపీ, అంటే వచ్చినాయి మొత్తం మనవే, అదొక హ్యాపీ మూమెంట్స్ అనమాట. మీరు 1 monthలో మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారన్న? ఎంత ఎర్న్ చేస్తారంటే వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎట్లా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఎట్లా ఇస్తా అంటే, ఇప్పుడున్న ట్రెండ్ జనరేషన్ ఏంటంటే లైక్ ఎర్నింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్, వీ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, లైక్ వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్ అట్లా, అండ్ వీ కెన్ డూ అవుట్ సైడ్ ప్రమోషన్స్ ఆల్సో. ఏదైనా రెస్టారెంట్ ఓపెనింగ్ ఉన్నా, లైక్ స్టోర్ ప్రమోషన్, యా ఎనీథింగ్, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రమోషన్ అవైలబిలిటీ, ప్రమోటింగ్ అ ప్రోడక్ట్ అట్లా. సో వీ హ్యావ్ టు సెలెక్ట్, మనకు నచ్చితే చేయొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్, లైక్ నేను మంత్లో ఒక 17 Pro Max కొనుక్కునే కెపాసిటీ సంపాదిస్తాను. అదే చెప్తున్నా కదా. సంపాదించడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, సంపాదించిన ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి వాల్యూ కట్టాలి మనం. నేను ఇప్పుడు దీనికి వాల్యూ ఎందుకు కట్టినా, ఇది నాకు పని చేస్తుంది, నేను దీంట్లో రీల్స్ చేస్తా, నేను దీంట్లో వీడియోస్ చేస్తా, ఇట్స్ అ గేర్, అంటే నా పక్కనే ఉంటుంది, నాకు హెల్ప్ చేస్తుంది. సో అందుకే నేను దీనిపైన ఇన్వెస్ట్ చేసిన. అన్వాంటెడ్ థింగ్స్ పైన నేను అస్సలు ఇన్వెస్ట్ చేయాలి, నాకు అవసరం వచ్చే దానిపైన ఇన్వెస్ట్ చేస్తాను. అన్న మీరు మున్నాబాయ్ గేమింగ్తో మీద బాండింగ్ ఎలా ఉంది? లైక్ ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు లైవ్ స్ట్రీమ్స్ లాగా అలా. మున్నాబాయ్ గేమింగ్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ మై బ్రదర్, బట్ తను ఆడేది వేరే గేమ్, తను ఆడేది ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైర్లో తోపు ఆయన, నేనేమో బీజిఎంఐ. ఒకసారి నా దగ్గరకు వచ్చిండు, రాజన్న మనం ఆడదామంటే నేను వెళ్ళి ఆడినా ఫ్రీ ఫైర్. సో ఆయన కూడా వచ్చి బీజిఎంఐ ఆడిండు ఒకసారి. సో అంటే బాండింగ్ బాగుంటుంది, బట్ నా ఆడియన్స్ ఎట్లా అంటే నా ఆడియన్స్కి ఇదే కావాలా, ఇంటెన్స్ ఉంటుంది. మనది బ్యాటిల్ మొబైల్ అంటే ఇంటెన్స్ ఉంటుంది, అది కొంచెం ఫన్ ఉంటుంది, అది లైక్ చిన్నపిల్లలు కూడా ఆడే గేమ్ అనమాట అట్లా. సో లైక్ యూనివర్సల్ గేమ్ అది. బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే మీ యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్లో సపోర్ట్ ఎవరు చేశారు మిమ్మల్ని, లైక్ చేయమని చెప్పి? ఎవరు చేయమని చెప్పలేదు, నేను నా ఇష్టంతో చేసిన. అంటే మీరు అన్నారుగా ఇండివిజువల్గా చేయలేరని, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఈజీగా చేయొచ్చని, సో అట్లా ఎవరైనా సపోర్ట్ చేశారా అని?
హ్యావ్ స్టార్టెడ్ యూట్యూబ్ జర్నీ ఇండిపెండెంట్లీ. మా ఫ్రెండ్స్ ఉంటుండే, దే యూస్ టు ప్లే గేమ్ విత్ మీ బట్ నాట్ లైవ్. అంటే ఆ లైవ్ చేయాలనే నాలెడ్జ్ వాళ్ళు నాకు చెప్పలేదు. అది నేనే గూగుల్లో బ్రౌజ్ చేసి డైలీ ఒక నేర్చుకుంటుండే ఒక టాస్క్. ఎట్లా లైవ్ పెట్టాలా, ఏ యాప్ నుంచి లైవ్ పెడతారు, ఏమేమి కావాలా లైవ్ స్ట్రీమింగ్కి, కెమెరా కావాలా, మైక్ కావాలా, అట్లా. సో ఐ యూస్ టు లెర్న్ ఎవ్రీథింగ్ లైక్ డే బై డే. అంటే ఒక్క రోజులో మొత్తం నేర్చుకోలేం. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మీరు లైవ్ పెట్టారంటే మీరు పెట్టలేరు డైరెక్ట్. లైక్ అంటే వీ హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్, ఆ ప్లాట్ఫామ్ ఏంది, ఎట్లా ఉండాలి, అన్నీ నేర్చుకున్న తర్వాతనే మనం లైవ్ పెట్టగలుగుతాం. అట్లా అది నేను చేసుకుంది అయితే నా సొంతంగానే, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అండ్ దట్ టు గూగుల్ తల్లి. అన్న మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? రిటైర్మెంట్ లైఫా? నేను రిటైర్ అయితే అవ్వను. అంటే పీస్ఫుల్, అంటే ఒక ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా ఒక ఏజ్ తర్వాత. నేను అదే చెప్తున్నా కదా, మన దగ్గర సత్తా ఉన్నప్పుడే దున్నాలా, సత్తా ఉన్నప్పుడే దున్నుకుంటే వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనది క్యాపబిలిటీస్ కానీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో ఆ టైంలో మనం ఇంకా కామ్ డౌన్ అయిపోతాం. అట్లా అన్న మీరు ఇందాక చెప్పారు కదా ఒక పని కష్టపడి ఆర్ ఇష్టపడి చేస్తే ఇట్ విల్ హిట్ అని చెప్పి. వాట్ ఇఫ్ నాకు ఇష్టం లేదు బట్ నేను కష్టపడతాను అందులో ఉండి, దట్ విల్ మేక్ మై పేరెంట్స్ హ్యాపీ అని అంటే, వాట్ విల్ యూ సజెస్ట్, టు స్టే ఆర్ టు లీవ్? టఫ్ క్వశ్చన్. వీలైతే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం. ఎందుకంటే నీకు ఇష్టం వచ్చిన పని అయితే నువ్వు వదులుకోలేవు కదా, టు బి ఆనెస్ట్ చెప్తానంటే. అన్న మీరు నటాషాక వాళ్ళ గేమింగ్ చాలా ప్రమోట్ చేస్తారు కదా, అంటే అది చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అంటే చేద్దాము ప్రౌడ్, అంటే వాళ్ళకి కూడా హెల్ప్ లైక్ ఎస్ ఐ డూ ఎంకరేజ్ గర్ల్స్ స్ట్రీమర్స్ ఆల్సో. గర్ల్స్ స్ట్రీమర్స్కి చాలా మందికి సపోర్ట్ ఇచ్చిన నేను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా నేను డైలీ ఆడలేను గర్ల్స్ స్ట్రీమర్స్, ఎందుకంటే నేను ఆడియన్స్కి ఫన్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్. గర్ల్స్ స్ట్రీమర్స్ ఆడినప్పుడు నేను గమ్మున కూర్చోవాలి, మీరు చూసే ఉంటారు. సో అట్లా నేను డైలీ గమ్మున కూర్చున్నాను అనుకో, నా ఆడియన్స్ కూడా ఏమంటారు, అరే ఇంద్రా బాబు ఇలా అంటారు. సో అట్లా ఎప్పుడన్నా ఒకసారి ర్యాండమ్గా లైక్ ఈవెంట్స్ లైక్ రాఖీ ఫెస్టివల్కో లేకపోతే ఏదన్నా వాళ్ళ బర్త్డేస్కి, అట్లాంటప్పుడు గర్ల్స్ స్ట్రీమర్స్తో తప్పకుండా ఆడతా. అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ గర్ల్స్ స్ట్రీమర్స్. అన్న అండ్ మీరు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసేటప్పుడు ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తారా? భయం అవుతుంది, వణుకుతుంది. అంటే అది ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఓవర్కమ్ ఇన్ ద సెన్స్ ఇదే, కెమెరా ముందు నిల్చుంటే నాకు యాక్చువల్లీ మేము మన లైవ్ స్ట్రీమింగ్ కదా, ఆడియన్సే నీకు ధైర్యం ఇస్తారు. అంటే మెల్లమెల్లగా ఎమ్మటే రాదు, ఎవరైనా భయపడతారు. నా ధైర్యం మీరే. సో మీరే నాకు ధైర్యం ఇచ్చారు ఇక్కడ నేను కూర్చొని ఈ పొజిషన్ ఉండడానికి. అది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నేను నార్మల్గా స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలంటే వణుకుతుండే నాకు. మామూలుగా మనకు ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా కాలేజ్లో, ప్రజెంటేషన్ ఇవ్వాలంటే చెమటలు వస్తుండే నాకు. బట్ నాకు నచ్చిన ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఇచ్చేస్తా. సబ్జెక్ట్ గురించి ప్రజెంటేషన్ అంటే అమ్మో నేను చచ్చిపోతాను, నాకు అతను కాదురా బాబు. మీ ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని మీరు ఏం చెప్తారా? నా ఫేవరెట్ డైలాగ్స్ ఫేమస్ వన్ సాయిరామ్ అనే డైలాగు 2021. నేను 2021లో కొట్టిన డైలాగ్ ఇప్పుడు ఫేమస్ అయింది. అట్లా చాలా ఉన్నాయి, లైక్ వాయమ్మ ఓరు నాయన, సాయిరామ్ ఒకటి, పుంజొచ్చి పెట్టని కొడితే ఎట్టుంటుందో అదొకటి. కొంచెం మీ స్టైల్లో చెప్పండి కదా మీ డైలాగ్. స్టైల్లో మీరు కూడా లైక్ కలిసి చెప్దాం ఆ డైలాగ్. సాయిరామ్ సాయిరామ్ వాయమ్మ ఓరు నాయన, ఏ డెరడు మే డెరన్ ఫైర్ చూపియాలి మా ఫైర్. ఏ ఆంటీ 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 3 cheers round of applause baby. Consumption of alcohol is injurious to health. ఎక్కువ తాగుడు తక్కువ దారి, ఎక్కువ తాగితే ఏమైతే తెలుసుగా. అన్న ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు హ్యాకర్స్ వస్తారు కదా, వాళ్ళ మీద మీ పర్స్పెక్టివ్, మీ ఒపీనియన్ ఏంటి? హ్యాకర్ రాగానే హ్యాకర్ బేటా వీడు, హ్యాకర్ తేడా బేటా వీడు, తేడా బేటా తిట్టేస్తాం. అంటే నాకు తెలియకుండా తిట్టేస్తా, ఎందుకంటే మొత్తం గేమ్ మొత్తం ఖరాబ్ చేసేస్తారు వాళ్ళు వచ్చి. అన్న ఇప్పుడు సపోజ్ నేనే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం BGMIలో, వాట్ వుడ్ బి యువర్ సజెషన్ టు మీ? డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు, బట్ మీరు ఏం చేస్తారు అది మీరు ప్రూవ్ చేసుకోవాలా. ఫుల్ టైం డిపెండ్ అవ్వద్దు, నేను BGMI చేసేస్తా, నేను ఏదో తోపు అయిపోతా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒక 2 hours 3 hours అట్లా స్టార్ట్ చేసి మీకు ఒకవేళ మంచిగా సక్సెస్ అనిపించింది, ఐఎమ్ ఎర్నింగ్ ఫ్రమ్ దట్ అన్నప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అట్లా
డెఫినెట్గా. ఫర్ సపోజ్ ఇప్పుడు గేమింగ్ లో ఒలింపిక్స్ ఉంటే ఏ గేమ్ ని మీరు రిప్రజెంట్ చేస్తారు అక్కడ? లెవెల్ డెవిలే చేస్తాం. లెవెల్ డెవిల్. ఎందుకంటే నేనైతే అసలు బయట చూపించింది తిట్టుడు వేరే, లోపల తిట్టుకుంది వేరే. లైఫ్ డెత్ రేట్ 200%. అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని ప్రమోట్ చేస్తారు కదా, వాటిని మీరు ఎంకరేజ్ చేస్తారా? డెఫినెట్గా ఎంకరేజ్ చేయను. బెట్టింగ్ యాప్స్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ డ్రగ్ అడిక్ట్. ఇప్పుడు మామూలుగా మీరు చూస్తుంటారు డ్రగ్ అడిక్ట్స్ ఎట్లా అవుతారో, సేమ్ అట్లే అనమాట. లైక్ దే డ్రాగ్ పీపుల్, దే ఫోకస్ ఆన్ యూత్ మెయిన్. దే సే ఇఫ్ యూ పే 500 యుల్ గెట్ ప్రైస్ 1500 రూపీస్ వస్తుంది. అట్లా మీరు చూస్తూనే ఉంటారు నార్మల్గా మనం. సో ఐ డు నాట్ ఎంకరేజ్. అంటే వాటి జోలికి వెళ్ళి అనవసరంగా ఇట్స్ లైక్ వ్యసనం లెక్కనే. సో బెటర్ ఉన్నదాంతో హ్యాపీగా ఉంటే సరిపోతుంది. వాడెవడో చెప్తాడు 500 వేస్తే 1500 వస్తారా అంటే వేసినాం అనుకో 500 పోయినాయి, 1500 కూడా రావు, ఏం రావు, అన్ని పోయినాయి. సో బెటర్ డోంట్ గో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అన్న యూట్యూబ్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏందన్న? సో నేను చెప్పేది ప్రజెంట్ జనరేషన్కి ఒకటే. లైక్ ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, అందరు ఏమనుకుంటారు, అరే వీడు మస్తు సంపాదిస్తాడు రా నెలకు అనుకుంటాడు. కానీ తప్పది. బ్యాక్ సైడ్ మేము చేసే స్ట్రగుల్ కూడా చూడాలి మీరు. నేను డైలీ అరౌండ్ లైక్ 8 to 10 hours వర్క్ చేస్తా. లైక్ ఆఫీస్కి వెళ్ళే అతను కూడా 8 hours వర్క్ చేస్తాడు, మేము 8 hours బియాండ్ వర్క్ చేస్తాం. అండ్ దట్ టు కంటిన్యూస్గా కూర్చుంటే కూడా మనకి ఏదో ఒకటి లైక్ బాడీ పెయిన్స్ రావడమో ఏదో ఒకటి అట్లా. నేను కూర్చొని కూడా నేను సాటికా పెయిన్ తెచ్చుకున్నా. మీరు నించుని గేమింగ్ ఆడేవారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారు ఎందుకని? సో నేను అదే చెప్తున్నా కదా, మేము యూట్యూబ్ అని చెప్పేసి నేను 2020-21 ఆ టైం 19-20-21 అక్కడ లాక్డౌన్ కూడా కలిసి వచ్చింది మనకి. అండ్ మంచి హై బూమ్ ఉండే యూట్యూబ్ అప్పుడు. సో వాచింగ్ కూడా హై ఉండే. వాచింగ్ నేను లైవ్ పెడితే ఈజీగా 20K 30K వాచింగ్ వెళ్ళిపోతుండే. అంతమంది వాచ్ చేస్తున్నప్పుడు నాకు ఎట్లా పని చేయబోద్ది అయితే లైవ్ మీరే చెప్పండి. సో అట్లనే లైవ్ పెడుతుండే, అట్లనే కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. ఆ బ్యాక్ మొత్తం సాటికా పెయిన్ స్టార్ట్ అయింది. అంటే నేను అప్పుడు యాక్చువల్లీ ఒబేస్ ఉంటుండే, ఓవర్ వెయిట్ ఉంటుండే, 90 నా వెయిట్ అప్పుడు. ఆ ఒబేస్ ఉండడం వల్ల ఆ నర్వ్ అనేది మొత్తం డిస్మాంటిల్ అయిపోయి అంతా చాలా ఇరిటేషన్ అనమాట. అంటే కూర్చోలేము, నిల్చోలేము, పండుకోలేము, అట్లాంటి బాధ అనమాట సాటికా. సో అది నేను ఫేస్ చేసిన ఆల్మోస్ట్ లైక్ 1 year ప్లస్ నేను నిల్చొని స్ట్రీమ్ చేసిన. ఆ స్ట్రీమ్స్ ఇప్పుడు కూడా లైవ్ ఉన్నాయి యూట్యూబ్లో. Was there any time that you felt that you should stop gaming and start something else? Yeah, it happened after lockdown. సో అంటే వ్యూవర్షిప్ తగ్గిపోతే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ 3 kids, ఐ హ్యావ్ టు మెయింటైన్ మై ఫ్యామిలీ. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 3 kids యూ హ్యావ్ టు మెయింటైన్ అ ఫ్యామిలీ. సో మీరు ఎంత సంపాదించాలా మంత్లీ? అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆనెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి ఆన్సర్. అరౌండ్ 2 to 3 lakhs. యూఆర్ హ్యావింగ్ 3 kids, వైఫ్, ఫ్యామిలీ అంతా చూసుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. అరౌండ్ 2 to 3 lakhs సంపాదించాలి. మరి అట్లాంటప్పుడు నాకు యూట్యూబ్ రెవెన్యూనే ఆగిపోయింది, నేను అనుకున్నది నాకు రావట్లేదు, నాకు రెవెన్యూనే ఆగిపోయింది. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఏదో ఒకటి ప్లాన్ చేయాలని ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. అనుకున్నా, మేబీ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను అది కూడా. What did you do to overcome that time? నెవర్ గివ్ అప్. ఎందుకంటే లైక్ యూ సీ ద ఫిగర్ లో ఆల్సో, నెవర్ గివ్ అప్. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ట్రాక్. సో మనం ఒక్కసారి ట్రాక్ని వదిలేసాం అనుకో మళ్ళీ ఫెయిల్యూర్ కిందకి వెళ్ళిపోతాం మనం ఇంకా తర్వాత ఎవరు రికగ్నైజ్ చేయరు. సో అందుకనే నాకు ఇన్కమ్ తక్కువ వచ్చినా సరే అరౌండ్ లైక్ 2 years నేను సఫర్ అయినా, కింద మీద పడ్డా, చేసుకున్నా, మళ్ళీ అదే చేసుకున్నా. బ్రో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్తారా కొంచెం? నాది యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజే. అంటే మా మామయ్య వాళ్ళ బిడ్డ అనమాట. అంటే సో మాకు మరదలు అవుతుంది అట్లా. సరే, ఇప్పుడు మీ వైఫ్ నేమ్ మీరు ఏమని సేవ్ చేసుకుంటారు? మా వైఫ్ పేరే ఉంటుంది, నేను స్పెషల్గా ఏం పెట్టుకోలే, కానీ మా వైఫ్ డార్లింగ్ అని పెట్టుకుంటుంది. సరే, వదిన కోసం ఒక చిన్న పాట పాడతారా? కోదండరాముడు అంట అన్న. మీకు కాలేజ్ టైంలో ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే అందరికి ఉంటాయి, బ్రేకప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్ చెప్పాలంటే లైక్ ఆడపిల్లని చూడడం వరకు మాత్రమే. లైక్ ఇట్స్ లైక్ అ క్రష్ లెక్కనే ఉంటుండే. బ్రేకప్స్ లవ్ అంటే ఓపెన్గా ఆనెస్ట్ చెప్తున్నా నో. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ సచ్ ఎ బ్యాక్గ్రౌండ్, మీరు చూసిరు ఆల్రెడీ, అంత స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే. నా జేబులో 100 rupees 200 rupees కన్నా ఎక్కువ ఉండకపోతుండే. మా డాడీ అట్లా పెంచిండు మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా. What is your take on this generation's
love stories and love antics that go on? ఇప్పుడు జనరేషన్ని మనం ఆపలేం కదా, ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. వీ కెనాట్ స్టాప్ దిస్ జనరేషన్. సో మనకు వీలైనంత వరకు మానిటర్ చేస్తుండాలి పిల్లల్ని. అన్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బెంజింగ్ సిచ్యువేషన్షిప్ ఇలా చాలా ఉన్నాయి కదా, దానిల మీద మీ ఒపీనియన్ ఏమన్నా? సజెషన్ అంటే లైక్ ఇట్ హ్యాపెన్స్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. అంటే మా ఫ్రెండ్స్ కూడా అట్లా ఉండే, ఒక పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఇంకో పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, అట్లా ఆ ట్రాక్ వెళ్ళిపోతుండే అంతే. దాని మీద మీ ఒపీనియన్? నేనైతే నో అనే చెప్తా, ఎందుకంటే ఇట్స్ లైక్ బేసికలీ టైం వేస్ట్. యూఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం అంతే. బ్రో డిఫైన్ లవ్. అసలు రాజన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పెక్ట్ అనే అంట నేను. బ్రో మీ లైఫ్లో మీ వైఫ్ వచ్చాక చేంజ్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మా వైఫ్ వచ్చిన తర్వాతనే నాకు సక్సెస్ వచ్చింది, ఆనెస్ట్ చెప్పాలంటే. అన్న మీరు మీ గేమింగ్ కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ని లూజ్ అయ్యారా? అంటే బేసికలీ నేను గేమింగ్ దాంట్లోకి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు, నా ఫ్యామిలీనే తక్కువ చూడడం. అంటే నా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోవడం, నాకు స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది. లైవ్ స్ట్రీమింగ్, వీడియోస్ అన్నీ నేనే చేసుకుంటా, ఎడిటింగ్. సో నాకు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ ప్రజెన్స్ తక్కువ ఉంటుంది. సో ఉంటుంది లోపల ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది, నా పిల్లల్ని మిస్ అవుతున్నా అని ఉంటుంది. బట్ నేను చెప్పిన కదా, దున్నాలనిపించినప్పుడే దున్నాలా. ఒక్క ఏజ్లో ఏదైనా చేయాలనుకుంటే మనం ఆ ఏజ్ 40 ఏజ్ వరకు దున్నుకుంటే వెళ్ళిపోవాలి. 40 తర్వాత మనం స్లో అయిపోతాం. ఆ టైంలో నువ్వు ఫ్యామిలీకి కొంచెం ఎక్కువసేపు కేటాయిస్తే సరిపోతుంది. అన్న మీ లైఫ్లో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్షిప్ గుడ్డా బ్యాడా అంటే ఎలా? ఫ్రెండ్స్ అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. లైక్ పర్టికులర్గా అంటే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఈవెన్ స్టిల్ దే ఆర్ దేర్, టచ్లో ఉన్నారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత డిగ్రీ కాలేజ్ మేట్స్ ఉన్నారు. అట్లా మై గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్లో. జస్ట్ వి మింగిల్. ఏమైనా ఫంక్షన్స్ అవి ఉంటే అందులో కలుస్తుంటాం అంతే. ఎందుకంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరూ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. టు బీ ఆనెస్ట్గా చెప్తున్నా, లైక్ మనం స్కూలింగ్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ జోవియాలిటీ వేరే ఉంటుండే మనకి, అంటే ఆ బాండింగ్ వేరే ఉంటుండే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వి గెట్ లెస్ టైం. అంటే మనం ప్రతి ఒక్కటి మానిటర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటూ చేసుకోవాలి. కాబట్టి లైక్ ఏదైనా ఫంక్షన్స్లో వాటి వీటిలో తప్ప ఇంకా స్పెషల్గా అయితే ఏం కలవం మనం. అన్న టీమ్ పుంజు స్క్వాడ్ బాండింగ్ ఎలా ఉంది? టీం పుంజు స్క్వాడ్ అంటే నలుగురే కాదు, పుంజు స్క్వాడ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 15 మంది 20 మంది ఉన్నారు. మీకు ఐడియా ఉంటుంటుంది. ఆ 20 మెంబర్స్ కూడా పుంజు స్క్వాడే. ఎందుకంటే మేము చికెన్ డియర్ కొడితే మేము పుంజు స్క్వాడ్ అని కొడతాం, హ్యాష్‌ట్యాగ్ పుంజు స్క్వాడ్ అని కొడతారు చాట్లా. అది అంటే నాతో ఆడిన వాళ్ళు అందరూ పుంజు స్క్వాడ్ కిందకే, ఫ్యామిలీ కిందకి కౌంట్ అవుతారు అట్లా. సో నా టీంలో నేను చెప్పిన కదా, ఆల్మోస్ట్ లైక్ 20-25 మెంబర్స్కి 100K ప్లస్ ఫ్యామిలీ. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పుంజు ఫ్యామిలీ. అన్న మీరు ఇంకా లైఫ్లో అచీవ్ చేయాల్సింది ఏమన్నా మిగిలిపోయిందా? ఉన్నాయి. నేను చెప్పిన కదా, ఐ వాంట్ టు బీ ఇన్ మూవీస్ అని చెప్పేసి. దే వాంట్ టు సీ మీ ఇన్ హై. మనిషి అనే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఏ మనిషికైనా ఆశ ఉంటుంది. సో అది నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. సో నాకు కూడా ఉన్నది అనమాట. లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ మూవీస్, ఐ వాంట్ టు యాక్ట్ విత్ బిగ్ యాక్టర్స్. దాని తర్వాత పాలిటిక్స్ కూడా ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం. మీరు లైఫ్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక్క మూమెంట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి అంటే వాట్ వుడ్ ఇట్ బి? నా ఐపీఎస్ డ్రీమ్ ఉండే కదా, మళ్ళీ రివర్స్ వెళ్ళి కొట్టాలని. ఎందుకంటే నేను లైవ్లో ఎంత అగ్రెసివ్గా ఉంటా, అదే యూనిఫామ్ వేసుకుంటే ఎంత అగ్రెసివ్గా ఉంటా మీకు అర్థమైంది కదా. అంటే ముందు ఒకటి మాట్లాడే వెనకాల ఒకటి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా. బ్రో మీ లైఫ్కి ఒక టైటిల్ ఇవ్వాలి అనుకుంటే ఏమని ఇస్తారు? ఇంకా నేను అనుకున్నది మొత్తం అచీవ్ చేయలే. నేను అనుకున్నది అచీవ్ చేస్తే అప్పుడు నేను టైటిల్ డిసైడ్ చేస్తాను. బ్రో మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు ఫుల్ ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటి? ఎమోషనల్ ఇన్ ద సెన్స్ అదే ఫాదర్ బాండింగ్. తిట్టినా కొట్టినా వాళ్ళు లోపల బాధపడతారు, అది నాకు తెలుసు. యాజ్ అ ఫాదర్ నాకు కూడా తెలుసు ఇప్పుడు. ఎందుకంటే నేను నా కొడుకు నేను కొట్టినప్పుడు నాకు కూడా ఆ సీరియస్నెస్ అప్పుడు చూపిస్తాము, తర్వాత మనం ఆలోచిస్తుంటాం మరి ఎందుకు కొట్టినారా అని. అన్న వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ క్రైడ్? అంటే లైక్ మనస్ఫూర్తిగా క్రైడ్ అంటే నార్మల్గా నేను లోపల వేస్తా, బయటికి కనబడ. మొన్న యాక్చువల్లీ సిఎంఆర్లో వెళ్ళినప్పుడు నా ఏవి ప్లే చేసారు, అది లైక్ ఐస్లో వాటర్ వచ్చింది. బట్ ఇక అంతే, అదేమంటారు లైక్ ఆనంద బాష్పాలు అంటారు కదా,
అన్న మీరు రీసెంట్ ఒక హేటర్ని తిట్టారు కదా, దట్ వాజ్ యువర్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ యాంగ్రీ, ఇంకా అంటే లేదా ఇంతకుముందు ఇంకా కోపానికి వచ్చారా? అంటే నేను తిట్టడం ఇన్ ద సెన్స్ ఎందుకు తిడతా అంటే ఒట్టిగానే తిట్టా. ఆ తిట్టడం చూస్తే మాకు గూస్ బంప్స్ వస్తుంది, ఇంటికాడ మీటప్ పెడదామని చెప్పి అట్లా. లేదు అట్లేముండదు, ఇట్ హ్యాపెన్స్, ఒక్కొక్కసారి అవుతుంది. అంటే స్ట్రీమింగ్ అన్నప్పుడు వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, వెనకాల పాలిటిక్స్ జరుగుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, మీకు కూడా తెలుసు. నేను ఒక ముగ్గురితో ఆడుతుంటా, ఆ ముగ్గురితో కంటిన్యూస్గా ఆడుతుంటే వేరే వాళ్ళకి ఆ ఈర్ష కుళ్ళు అనేది ఉంటుంది. అరే రాజన్న వీళ్ళతోనే ఆడుతున్నాడు, మాతో ఆడతలేడరా, ఎవరికైనా ఉంటుంది. నాకు దొరికేదే హార్డ్లీ టైం డేలా. సో నా స్క్వాడ్ మంచిగా ఆడాలా. మేము లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఏంది, ఆడియన్స్ ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలా. ఇప్పుడు మేము వచ్చి గేమ్ ఆడితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతే మీరు మమ్మల్ని ఎందుకు చూస్తారు? చూడరు కదా. సో అందుకే నేను కూడా నా స్క్వాడ్ స్ట్రాంగ్ ఉండాలా. అట్లా నేను అన్ని సైడ్ ఫోకస్ చేస్తాను, లైక్ ఎంటర్టైన్మెంట్, గేమ్ ప్లే, ఫన్ అన్నీ ఇవ్వాలని అట్లా. అన్నా ఓకే, కమింగ్ టు దిస్, అంటే లైక్ మీరు స్ట్రీమింగ్లో బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారు కదా ఎక్కువ, లైక్ అది ఎందుకు యూస్ చేయాలనిపించింది, లైక్ ఎందుకు అని? గుడ్ క్వశ్చన్. సో అందరూ ఏమనుకుంటారంటే పుంజు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, వీని వల్ల వేస్ట్, వీని దగ్గర ఏం లేదు, కంటెంట్ ఏం లేదు అనుకుంటారు. కానీ జనాలు కోరుకునే కంటెంటే నేను చూపిస్తున్నా ఇన్ ద పాజిటివ్ వే. ఐ మెన్షన్ ఎవ్రీవేర్. కొంతమంది పెద్దవాళ్ళకి అర్థమవుతుంది నేను మాట్లాడేది, ఎందుకంటే నన్ను బయట కలుస్తారు కదా, నన్ను ఎవ్వరు కూడా ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలే. ఎందుకంటే దేనో స్క్రీన్ పైన ఒక లెక్క ఉంటాం, రియాలిటీలో వేరే లెక్క ఉంటాం. నాకు పలానా ఒక అంకుల్ కనిపించాను అనుకో, నమస్తే అంకుల్ అంట, మీరు అంటారు అట్లా. మీరు నన్ను కలిసిరు హాయ్ బ్రో అన్న అంటే నార్మల్గా వేరే వాళ్ళు క్యాజువల్గా మాట్లాడరు, బట్ నేను పలకరిస్తా. అదే నా దగ్గర ఉన్న డిఫరెన్స్ అనమాట. అన్న మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఎస్. మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇలా ఫిట్ అవుదామని? హెల్త్, ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమైందంటే 2021, సో 21 వరకు కూడా రఫ్గా అరౌండ్ 90 కేసు ఉంటుండే, నేను 92 కేసు ఉంటుండే. సో మనది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కదా, అంటే కూర్చోవాలి, ఎక్కువసేపు కూర్చునేది, ఏదైనా సరే కూర్చొని వర్క్ చేసుకునే ప్లాట్ఫామ్. సో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల నాకు సయాటికా పెయిన్ కూడా వచ్చింది. సయాటికా పెయిన్ వస్తే కూడా నాకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు కదా, అంటే డైట్ ఫుడ్ ఏం తీసుకోవాలి ఏంది అది ప్రాపర్గా తెలియకపోతుండే. అనిపించింది నాకు, లేదు నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, ఎందుకంటే ఎంతోమంది చేసి చూపించారు, నేను ఎందుకు చేయొద్దు అని చెప్పి నేను కూడా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దిగినా. ఆ దిగడంలో ఏంటంటే మెయిన్ మనం డైట్ పైన ఫోకస్ చేయాలి. ఆ డైట్ ఎట్లా ఉండాలంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు తినేంత వరకు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాం అవన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ట్రాకింగ్ చేసుకుంటూ, అండ్ మై ఫేవరెట్ డైట్ వచ్చేసి ఏంటంటే పొద్దున్న లేవగానే నేను అల్లం, ఇలాచీ, లవంగం, ఖర్జూర ఇవి తింటా పొద్దున, ఇమ్యూనిటీ బూస్టర్ అవి. గ్రీన్ టీ తాగుతా పొద్దున్న లేవగానే. అండ్ నాకు ఆకలి అయితేనే తింటా, మిగతా టైం మొత్తం ఫాస్టింగ్లో ఉంటా. ఇప్పుడు మీరు నన్ను చూసినట్టు నా సీక్రెట్ డ్రింక్ వచ్చేసి నా బీట్రూట్ స్టాక్ అనమాట, బీట్రూట్ జ్యూస్. అది నా ఎంబటి క్యారీ చేస్తుంటా ఎప్పటికప్పుడు. సో ఐ సిప్ ఇట్ ఆల్ ద టైమ్. ఆ సిప్ చేయడం వల్ల కూడా ఏంటంటే అందులో హనీ వేసుకుంటా, బీట్రూట్ ఉంటుంది, యాపిల్, జామకాయ, అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో మనకి కొంచెం ఎనర్జీ కూడా బూస్ట్ ఆన్ అవుతుంటుంది అట్లా. సో మీవి కొన్ని వీడియోస్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వీడియోస్ ఉన్నాయి కదా, సో మీరు అది ఎందుకు కన్జ్యూమ్ చేస్తారు? అంటే యూత్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను. అట్లాంటప్పుడు మరి వైన్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వైన్ షాప్స్లో వెళ్ళి వైన్స్ కొనుక్కోద్దంటే మీరు కొనుక్కోకుండా ఉంటారా? వైన్ షాప్స్ డైరెక్ట్ ఉన్నాయి అక్కడ. సో ఇంకోటి ఏంటంటే వైన్ షాప్ ముందరనే తాగేసి మరి అక్కడే పండుకుంటారు. మరి దానికి మీరు ఆన్సర్ చెప్పండి. అది నేను ఎంకరేజ్ చేసినట్ట? నేను చెప్తేనే వాళ్ళు పోయి తాగిరు అక్కడ. నేను చూపించే ప్రతి ఒక్క ఆల్కహాల్ బాటిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ వన్. అంటే నేను తాగినా అని చెప్పి 10 మందికి షేర్ చేసుకుంటా. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తాగండి నేను చెప్పట్లే. ఐమ్ జస్ట్ షోయింగ్. అంటే దాన్ని ఏమంటారు, ఇట్స్ లైక్ ప్యాషన్. నా బాటిల్ ఓపెన్ చేస్తే నాకు అది చూపించాలా, నా ప్రీమియం డ్రింక్ ఇట్లా ఉంటుంది, నా డైట్ ఇట్లా ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నాట్ ఎంకరేజింగ్ ఎనీవన్. అది అంటే ఇప్పుడు యూత్లో ఉండే ఇమ్మెచ్యూరిటీ లేకపోతే ఇన్నోసెన్స్ వల్ల మీ వీడియో చూసి వాళ్ళు ఏమన్నా బ్యాడ్ ఎఫెక్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది అంటే నాకు కూడా అనిపిస్తుంది, పెట్టడం వల్ల ఎవరో ఒకరు తాగుతారని అనిపిస్తుంది. బట్ నేను మీకు చెప్పిన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి వైన్ షాప్ ఉంది మన దగ్గర. దానికి మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా? కానీ మేము విన్నది ఏంటంటే రీసెర్చ్ చేసినప్పుడు మీరు ఆ ఒక్క కప్ ఏదైతే చూపిస్తారో దాని తప్ప ఇంకా ఎక్కువ తాగరంట కదా, ఉట్టి అది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా కదా. నేను తాగే తక్కువ ఉంటుంది, షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీడియోలో కంటెంట్ ఇవ్వాలి కదా, కంటెంట్ ఇవ్వాలి మీరు చూడరు కదా. అది
అన్న మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ గల్లీ క్రికెట్ ఆడుతుండేనా? గల్లీ క్రికెటా? 100% ఆడుతుండే. మీ ఫేవరెట్ బ్యాటింగా బౌలింగా? ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరన్నా? వీరేందర్ సెహ్వాగ్. మీ డైట్ అవన్నీ చెప్తున్నారు కదా, మీ డైలీ రొటీన్ ఏంటన్నా? నా డైలీ రొటీన్ మార్నింగ్ 6 o'clock లేవడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం. సో 8 వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. 8 తర్వాత ఒక 1 hour నేను నా డైట్ పైన ఫోకస్ చేసి జ్యూసెస్ అదే తాగేసి నేను జిమ్కి వెళ్ళడం. జిమ్ నుంచి రాగానే వీడియో అదేమైనా ఆఫ్లైన్ వీడియో ఉంటే చూసుకోవడం. దాని తర్వాత మళ్ళీ లైవ్ స్ట్రీమింగ్. ఒకవేళ టైం ఉంటే ఒక 1 or 2 hours రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ 4 to 5 ఆ టైంలో. మళ్ళీ తర్వాత నైట్ కంటిన్యూస్ మళ్ళీ స్ట్రీమ్ ఉంటుండేది. అది నా డైలీ రొటీన్ యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మూవీ షూట్స్ అవి ఏమైనా ఉంటే ఇంకా డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. పొద్దున్న లేస్తే ఇంకా అటు వెళ్ళిపోవాలి, ఆన్ ఫీల్డ్ వెళ్ళిపోవాలి. అట్లా అన్న మీ లైఫ్లో జరిగిన జెర్సీ మూమెంట్ ఏమైనా ఉందా? జెర్సీ మూమెంట్ లైక్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏమైనా జరిగిందా? జెర్సీ మూమెంట్ ఇన్ ద సెన్స్ లైక్ గెటింగ్ గోల్డ్ ప్లే బటన్ ఫ్రమ్ యూట్యూబ్. హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ రోజు నేను నా బయోడేటా మొత్తం షేర్ చేసుకున్నా. ఎందుకంటే నేను అనుకున్నా ఆ షీల్డ్ పట్టుకొని నా బయోడేటా షేర్ చేసుకోవాలా, మా డాడీకి తెలవాలా. నా ప్రౌడ్ మూమెంట్ అది. పుత్రోత్సాహము నాడు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని అనుకొని పొగడగా కొందరు సుమతి. ఒక ఫాదర్కి తెలవాలా కొడుకు కెపాసిటీ, కొడుకు క్యాలిబర్. ఏది అనుకుంటే అది సాధించి చూపించాలా, మాటలు చెప్పడం కాదు, సాధించి చూపించాలి. అది. అండ్ ఈ క్వశ్చన్ ఈజ్ అబౌట్ యువర్ హెయిర్ స్టైల్. ఎస్. మీ హెయిర్ స్టైల్కి వాట్ ఈజ్ అంటే మీ హెయిర్ స్టైల్కి అంత యూనిక్నెస్ ఆర్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి? సో ఈ హెయిర్ స్టైల్ పెట్టుకోనికి రీజన్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఫుట్బాల్ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే స్కూలింగ్లో. ఫుట్బాల్ అప్పట్లో మనకి రొనాల్డో అంటే ఫుల్ క్రేజ్ ఉంటుండే. మీరు రొనాల్డో హెయిర్ స్టైల్ చూసి ఉంటారు, ఇట్లా ట్రయాంగిల్ హెయిర్ స్టైల్ ఉంటుంది. సో అక్కడి నుంచే నాకు కూడా అట్లనే ఉండాలరా, నాకు కూడా స్పైక్ ఉండాలరా పైకి అని చెప్పి నేను అదే హెయిర్ స్టైల్ని అట్లనే పెట్టుకొని ఇంకా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నాకు సూట్ అయింది, సో ఇంకా నేను అట్లనే పెట్టేసుకుని ఇంకా అది పుంజు హెయిర్ స్టైల్ అని చెప్పేసి. బ్రో మీరు రియల్ లైఫ్లో చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం చాలా డిసిప్లిన్ ఇంకా మోటివేటెడ్గా ఉన్నారు. అందుకనే యు ఆర్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ ఏ రీజన్. థ్యాంక్ యూ స్టూడెంట్ డ్రైవ్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో నా దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ ఈ స్పోర్ట్? ఈ స్పోర్ట్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. అది రన్ చేయాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అంతే ఉండాలి స్ట్రాంగ్గా. వీ హ్యావ్ టు లుక్ ఫర్ స్పాన్సర్స్. ఎందుకంటే వాళ్ళని ఇంకా ముందర పంపించాలి కదా మనం గేమ్ ఆడిపించి. సో మనకు కూడా ఫండ్స్ రావు కదా డైరెక్ట్. సో మనకు ఫండ్స్ రావాలంటే మనం కూడా స్పాన్సర్స్ని పట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఇప్పించాలా, మళ్ళీ టోర్నమెంట్స్ ఉంటే వాళ్ళని పార్టిసిపేట్ చేయాలా. ఒకవేళ వాళ్ళు విన్ అయితే మనకి కంపెన్సేషన్గా మనకు మనీ వస్తుంది. వాళ్ళు విన్ కాకపోతే మనమే రివర్స్లో పెట్టుకోవాలా మనీ. అట్లా. సో అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ స్పోర్ట్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్, బట్ ఇట్స్ లైక్ ప్లస్, సమ్టైమ్స్ ఇట్స్ లైక్ మైనస్. అట్లా. బ్రో ఇప్పుడు మీలాగే ఇంకా చాలా స్ట్రీమర్స్ ఉన్నారు కదా, అరే వీడురా మనకు కరెక్ట్ కాంపిటీటర్ అని మీకు అనిపించిన స్ట్రీమర్ ఎవరు? చాలామంది ఉన్నారు, అట్లనే ఏం లేదు. బట్ మన తెలుగులో ప్రజెంట్ అయితే ఆనెస్ట్ చెప్పాలంటే మనదే ట్రెండ్ ఉంటుంది. బట్ వీ డోంట్ కంపీట్ లైక్ దట్. ఎవరిది వాళ్ళే ఇండివిజువాలిటీ చేసుకుంటారు. అట్లా మనకి ఎప్పుడు ఉండదు అన్న. ఇప్పుడు మనం త్రూఅవుట్ ఇండియాలో చూసుకుంటే ఒక బిగ్ కమ్యూనిటీ అనేది ఉంది, హిందీ కమ్యూనిటీ వచ్చేసి. తెలుగు కమ్యూనిటీ మాత్రం చాలా స్మాల్ ఉందన్న. సో దాని మీద మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు స్మాల్ ఉందంటే ఇప్పుడు హిందీ అనేది ఒకటే స్టేట్ కాదు కదా, మన ఇండియాలో అరౌండ్ 13 to 15 స్టేట్స్ హిందీ మాట్లాడతాయి. కాబట్టి హిందీ కమ్యూనిటీ పెద్దగా ఉంది. తెలుగు స్టేట్ ఎన్ని ఉన్నది? 2. కొన్ని ప్లేసెస్లో తెలుగు మాట్లాడతారు, లైక్ బెంగళూరు, అక్కడిక్కడ చాలా తక్కువ, రేర్. సో అంటే ఒక రేషియో చూసుకుంటే హిందీ స్ట్రీమర్స్కి రేషియో ప్రకారంగా చెప్పుకుంటే వాళ్ళకి 85% రేషియో ఉంటే మనకి 15% మాత్రమే ఉంది. సో అందుకనే మనం ఇంకా తక్కువనే ఉన్నాం అట్లా. అండ్ మన దగ్గర ఎంకరేజింగ్ చేయడం చాలా తక్కువ ఉంది, పేరెంట్స్ కూడా. అట్లా. అన్న మీకు వాట్స్ ద బెస్ట్ అడ్వైస్ యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఎవరు ఇచ్చారు అది అడ్వైస్? బెస్ట్ హానెస్ట్ అడ్వైస్. మా ఫాదర్ ఇచ్చిండు, మా అంకుల్స్ ఇచ్చిర్రు, ఇది చేయండి అది చేయమని. సజెషన్స్ బాగుంటాయి కానీ చేయడం చాలా కష్టం. There are a lot of colleges which have esports clubs. Yes. So if there are people who are talented and they are performing well in their college, would you be down to support them? డెఫినెట్లీ. అంటే కాలేజ్లో ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దే విల్ ఆల్సో సర్చ్ ఫర్ స్పాన్సర్స్. సో డెఫినెట్గా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. అట్లేం లేదు. అన్న మీ లైవ్లో ఈగ వస్తుంది కదా, ఈగ దానికి మీకు పాత జన్మలో కక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ ఈగ మూవీ లాగా. అట్లనే ఏం లేదు, అది ర్యాండమ్గా వస్తుంది ఈగ. అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కరెక్ట్ టైంకి సింక్ అయిపోయింది అది. అన్న మీరు సింగిల్స్కి ఇచ్చే మోటివేషన్ ఏంటన్నా?
సింగిల్స్కా మింగిల్ అవ్వమని చెప్తా. అంటే నేను సింగిల్స్ కింద సెన్స్ ఇగో ఒక ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్తా. పెళ్లి చేసుకోకపోతే 10 మంది 10 క్వశ్చన్లు అడుగుతారు. ఓపెన్ చెప్తాను. అంటే పెళ్లి చేసుకుంటే నీకు సక్సెస్ వస్తాను కాదు, బట్ నీకు ఏదో ఒక అచీవ్మెంట్ వస్తుంది. If you had a community like Student Tribe during your college time, how would you have made use of it? Actually, in my college days, we don't have student tribe. But right now, student tribe is there, right? నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్లీ స్టూడెంట్ ట్రైబ్ ఆర్గనైజేషన్. So now for us, if it's there, Yeah. how would you advise us to use it? డెఫినెట్లీ గో అండ్ వర్క్ విత్ దెమ్. యా, ఈవెంట్స్లో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటాము. బ్రో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి స్టూడెంట్స్కి? యాక్చువల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే లైక్ దే డ్రింక్, దే గో ఆన్ రోడ్స్, దట్ టు ర్యాష్ డ్రైవింగ్, దట్ టు వితౌట్ వేరింగ్ హెల్మెట్. యాక్చువల్లీ తాగిన తర్వాత ఎవరు బయటికి రావద్దు యాజ్ పర్ లా. ఇప్పుడున్న లాలో కూడా పట్టుకుంటే జైలు, పెనాల్టీ, పనిష్మెంట్ అవన్నీ ఉన్నాయి. సో నేనైతే యూత్కి ఒకటే సజెస్ట్ చేయాలనుకుంటున్నా, డూ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇఫ్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్, బీ ఇన్ యువర్ లిమిట్స్, దట్స్ ఇట్. Super. My final question before we move to the game section. మీ యంగర్ సెల్ఫ్కి ఇంకా మీకు ఒక మెసేజ్ ఇచ్చేది ఉంటే ఏంటది? మీ చిన్నప్పుడు టైంకి, మీరు ఇప్పుడున్న టైంకి ఒక మెసేజ్ ఇంకా ఆ చిన్న పుంజుకి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? చిన్న పుంజుకి మెసేజ్ ఇవ్వాలంటే చిన్న పుంజు షుడ్ రెస్పెక్ట్ హిస్ ఫాదర్, షుడ్ రెస్పెక్ట్ హిస్ మదర్ ఫస్ట్. హీ హ్యావ్ టు బీ లైక్ ఎడ్యుకేషన్ పరంగా మంచిగా చదువుకోవాలా, రెస్పెక్ట్ ఎవ్రీ వన్. డు నాట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అవుట్ సైడ్. ఎందుకంటే చిన్నపిల్లలు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే బయటలో చూడడానికి చాలా గలీజ్ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని చూసిన నా ముందర మాట్లాడడం, ఇంకా అది బై బర్త్ ఫ్యామిలీలకి వచ్చేస్తుంది. సో అది మనమైతే ఏం చేయలేము. But before that, I would like to thank Poppy for giving us the hamper, and shout out to Poppy for that. Hashtag Poppy in the chat, baby. అది ఏమనుకుంటున్నారు మీరు చూసిన వాళ్ళు? కాదు, కోకా ఇది. దా దా దా. సో పుంజు గారు, ఆనెస్ట్ టౌన్ హాల్ ఆనెస్ట్ గా ఎట్లుంది చెప్పండి. Please do subscribe for Honest